ఐఎమ్ డాక్టర్ సురేష్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జనరల్ మెడిసిన్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. యాక్చువల్ గా మనకు ముందు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ అనేది ఈ రోజు మన ఒక 4 నెలల నుంచి, ఫిబ్రవరి నుంచి కూడా మనం దీని గురించి వినడం జరుగుతుంది. మొదటగా అసలు వైరస్ అంటే ఏంటి? వైరస్ అని అంటే, వైరస్ అనేవి ఒక అతి చిన్న సూక్ష్మ జీవులు అనమాట. బ్యాక్టీరియా కంటే కూడా ఇంకా కొన్ని వందల రెట్లు అతి సూక్ష్మమైన కెమికల్ పార్టికల్స్ అనమాట. వైరస్ అనేది మెయిన్ ఏంటంటే, దానికి అది స్వతహాగా వృద్ధి చెందలేదు. వైరస్ వృద్ధి చెందాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఒక సజీవ కణం అనేది దానికి అవసరం ఉంటుంది. అది మనిషి కావచ్చు, లేకపోతే జంతువులు కావచ్చు, ఇంకేదైనా సజీవ కణంలో మాత్రమే అది వృద్ధి చెందుతుంది. సో ఇలాంటి వైరస్లు మనకి ఆల్రెడీ ఎప్పటి నుంచో చాలా రకాల వైరస్లు మనకు ఉన్నవి. సో అందులో ఈ కరోనా అనేది ఒక గ్రూప్ ఆఫ్ వైరస్ అనమాట. సో మీరు రీసెంట్ గా పేపర్స్ లో అక్కడిక్కడ చూసి ఉంటారు. దానికి ఏవైతే రిసెప్టర్స్ పైన కొమ్ముల్లాగా ఉంటాయో, ఆ క్రౌన్ లాగా, కిరీటం లాగా ఉంటుంది కాబట్టి దీనికి కరోనా అనే పేరు పెట్టారు. ఈ గ్రూప్ ఆఫ్ వైరస్లు అన్నింటినీ కలిపి కరోనా వైరస్లు అంటారు. సో ప్రీవియస్ గా ఈ కరోనా వైరస్లు నుంచి మనకి సార్స్ అనే ఒక డిసీజ్ వచ్చింది. ప్రీవియస్ ఒక 10 years బ్యాక్ మన ఏషియన్ కంట్రీస్ లోనే. తర్వాత ఇప్పుడు మనకి సడన్ గా వచ్చింది ఈ COVID-19 అనేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన డిసీజ్ అనమాట. ఈ వైరస్లు ఏంటంటే జనరల్ గా ఎప్పుడు ఈ జంతువులలో కూడా, వైల్డ్ యానిమల్స్ లో కానీ, అదర్ జంతువులలో కానీ, ఇన్హాబిటెంట్ అంటే వాటి జంతువులలో ఉండి ఉంటాయి, వాటితో పాటు సహజీవనం చేస్తూ ఉంటాయి. కాకపోతే ఈ వైరస్లు కూడా చాలా వరకు జంతువులకు ఏ విధమైన రోగం కూడా రాదనమాట వాటితోటి. ఎప్పుడైతే మన మనిషి ఏవైతే జంతువులకి, వైల్డ్ యానిమల్స్ కానీ ఎక్స్పోజ్ అవ్వడం, అంటే అడవులలోకి వెళ్ళినప్పుడు ఎక్స్పోజ్ అవ్వడం, లేకపోతే ఈ అబ్నార్మల్ హెల్దీ హ్యాబిట్స్ తోటి వాటిని ప్రాపర్ గా తినకపోవడము, లేకపోతే ప్రాపర్ గా వండకుండా దాన్ని భుజించడము, లేకపోతే ఇంకా ల్యాబ్స్ లో కానీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు సమ్ అదర్ డిఫరెంట్ కారణాల వల్ల మనం వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇవి డిసీజ్ అనేవి కాజ్ చేస్తాయి అన్నమాట మనిషికి. అయితే సాధారణంగా మనకి వచ్చే వైరస్లు అన్నీ కూడా మనకు ప్రీవియస్ గా ఇప్పుడు వచ్చే రోగాలు మనకు చాలా వరకు ఉన్నాయి. దగ్గు, జలుబులు ఇట్లాంటివి కానీ, HIV కానీ, రేబిస్ కానీ, జపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ, ఇవన్నీ కూడా రకరకాల వైరల్ డిసీజెస్ అనమాట. అయితే ఎప్పుడైతే ఈ వైరస్ అనేది జంతువులలో పరిణామ క్రమంలో ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతూ ఉంటుంటాయి. వృద్ధి చెందే క్రమంలో అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాలకు ఒకసారి అంటే రూపాంతరం చెందుతుంటుంది. దాని జెనెటిక్ మేకప్ అనేది మారుతూ ఉంటుంది. ఈ మేకప్ మారినప్పుడు కొన్నిసార్లు అయితే నిర్వీర్యం కావచ్చు, కొన్నిసార్లు దానికి ఇంకా బలం రావచ్చు ఆ వైరస్ అనేదానికి. ఎప్పుడైతే ఇట్లాంటి కొత్త రూపాంతరం చెంది దానికి బలం చేకూర్చుకొని అలాంటి వైరస్ కానీ మనుషులకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటి కొత్త రకమైన రోగాలు అనేవి మనుషుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇంతకుముందు వచ్చిన బర్డ్ ఫ్లూ కానీ, సార్స్ కానీ, ఇప్పుడు ఈ కరోనా కానీ, ఇవన్నీ కూడా ఇందులో కొన్ని రకాల వైరస్లు ఏంటంటే వచ్చినవి అని అంటే కొంతవరకు మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందొచ్చు, చెందకపోవచ్చు. ఎక్కువగా రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన లంగ్స్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ ఏవైతే వైరస్లు మనకి రోగాలను కాజ్ చేస్తాయో, ఈ దగ్గు, జలుబు ఇలాంటివి రావడం వలన, దగ్గు రావడం వల్ల వచ్చే తుంపర్ల ద్వారా వేరే పర్సన్స్ కి, నియర్ బై ఉన్న పర్సన్స్ కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు HIV ఉంది, దానికి సూది మందులు కానీ, బ్లడ్ ద్వారా కానీ, లేకపోతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా కానీ దాని స్ప్రెడ్డింగ్ అనేది డిఫరెంట్. సో రేబిస్ ఉంది, అది కుక్క కాటు కానీ, వైల్డ్ యానిమల్స్ నుంచి కానీ వాడి వచ్చి దాన్ని వేరు ఉంటుంది. ఈ ఏవైతే రెస్పిరేటరీకి సంబంధించింది మన స్వైన్ ఫ్లూ కానీ, ఈ సార్స్ కానీ, లేకపోతే COVID-19 ఇప్పుడు మన కొత్తగా వచ్చిన COVID-19 కానీ, ఇది పూర్తిగా ఊపిరితిత్తులకి, రెస్పిరేటరీకి సంబంధించిన భాగాలకి ఇది డిసీజ్ కాజ్ చేస్తుంది మెయిన్. సో వాటి లక్షణాలు ఏంటంటే దగ్గు, జలుబు రావడం, దాంతోపాటు ఆయాసం రావడం. ఇందులో భాగంగా మనకు ఆ దగ్గు దగ్గినప్పుడు ఆ నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా ఎదుటి వ్యక్తి కానీ ఆ తుంపర్లు కలిగిన గాలి కానీ పీల్చుకున్నప్పుడు అది మనకు వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా ఒక వైరస్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది. ఈ వైరస్ అనేది ఒక కెమికల్ పార్టికల్ టైపే. సో అది స్వతహాగా దానికి అది బతకలేదు. అది దానికి ఒక వైరల్ పార్టికల్, కొన్ని వేల వైరల్ పార్టికల్స్ కావాలంటే అది ఫస్ట్ మన శరీరంలోని కణాల్లోకి వెళ్ళాలి. సో మన కణమే మన కంటికి కనిపించేంత చిన్నగా ఉంటది. అలాంటిది మన కణంలోకి వెళ్ళి కొన్ని వందలు లోపల తయారవుతున్నాయి అంటే ఇది ఎంత చిన్నగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎప్పుడు మన కణం మీద ఉండే రిసెప్టార్స్ కి వెళ్ళి ఇది అటాచ్ అయ్యి అందులోంచి మన కణంలోకి వెళ్తుంది. కణంలోకి వెళ్ళిన తర్వాత మన సెల్లో ఉన్న
ఏవైతే ప్రోటీన్స్ ఆ మేకప్ అదంతా ఒక ఫ్యాక్టరీ టైప్ అన్నమాట. ఆ ఫంక్షన్ మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటది. ఆధీనంలోకి తీసుకొని దానికి కావాల్సిన వస్తువులు అది తయారు చేసుకుంటది. తయారు చేసుకొని ఒకటి కాస్త వందలకు వందలు తయారైపోయి అప్పుడు ఒకటేసారి ఆ సెల్ అనేది బర్స్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ బర్స్ట్ అయినప్పుడు మళ్ళా కొన్ని వేలు బయటికి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినాయి మళ్ళీ దాని పక్కన ఉన్న ఇంకో హెల్దీ కణం ఏదైతే ఉంటుందో సెల్స్ వాటిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా వృద్ధి చెందుతూ చెందుతూ ఒకటి మన ఆ టైంలో కొన్ని కెమికల్స్ అనేవి బాడీలో ఇంటర్లూకిన్స్ కానీ ఇట్లాంటివి ఆ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వాటి వల్ల మనకి సిమ్టమ్స్ వస్తాయి అనమాట. ఒకటి ఫీవర్, ఇట్లాంటి జ్వరం కానీ, ఆయాసం కానీ, లేకపోతే ఏ భాగంలో అయితే వచ్చిందో దానికి సంబంధించిన జీవక్రియలు అనేవి ఆగిపోవడం వలన సో ఈ రక్షణ నుండి కారణం అని అదనమాట. దాంతో పాటు దీన్ని ఈ వైరస్ ని వృద్ధి చెందకుండా మన రోగనిరోధక శక్తి అనేది కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తుంటది. ఆ ప్రయత్నంలో భాగంగా కొంచెం అది కానీ ప్రాపర్ గా చేయకుండా కొంచెం డిస్రెగ్యులేషన్ అయింది అనుకోండి, అంటే ఎస్పెషల్లీ మన కోమార్బిడిటీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో రోగనిరోధక శక్తి అనేది కొంచెం తగ్గుతుంది. ఆ రోగనిరోధక శక్తి తగ్గిన వాళ్ళలో ఆ రోగనిరోధక శక్తి అనేది ఈ ప్రాపర్ గా డీల్ చేయలేదన్నమాట ఈ వైరస్ ని. సో అలా డీల్ చేయలేని క్రమంలో మన ఇమ్యూన్ సిస్టమ్ వల్లనే మన బాడీకే మన రోగనిరోధక శక్తి వల్ల మన బాడీలోనే హార్మ్ జరుగుతుంది అనమాట. కొన్ని కెమికల్స్ అనేవి ఎక్స్పోటెన్షియల్ గా రిలీజ్ కావడం వలన సో ఈ కొంచెం మన బాడీకే కొంచెం ఇబ్బంది జరుగుతుంది అనమాట లోపల. సో ఇదంతా కూడా కొంచెం అది కాంప్లికేటెడ్ థింగ్. అది మన కంటికి కనిపించినంత సెల్యులర్ లెవెల్లో జరుగుతుంటుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా మనకు వైరస్ అనేది మన బాడీకి వస్తే అది ఎట్లా గ్రోత్ అవుతుంది ఏంటి అనేది ఓవరాల్ గా ఒక సంబంధించిన విషయం. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి COVID-19 అనేది వస్తే ఎలా ఉంటుంది, అసలు లక్షణాలు ఏముంటాయి అనేది మాట్లాడుకుందాం. సో సిమ్టమ్స్ అనేవి ఏముంటాయంటే ప్రధానంగా వీటికి ఉండేది ఒకటి జ్వరము, పొడి దగ్గు, ఆయాసం. ఈ మూడు మాత్రం కొంచెం మేజర్ సిమ్టమ్స్. అంటే కామన్ గా ప్రతి వచ్చిన వాళ్ళలో దాదాపుగా 80-85% వాళ్ళలో ఉండే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. దీంతో పాటు అసోసియేటెడ్ గా తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం తక్కువ మందిలో మాత్రం విరోచనాలు అవ్వడము, నెక్స్ట్ ఏమంటారు రన్నీ నోస్ అంటే ముక్కు గారడం అనేది, అంటే జలుబు చేస్తే ఎలా అయితే కారుతుందో అలా ముక్కు గారడం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా మనకు ఉండేవి ఒకటి జ్వరము, పొడి దగ్గు, ఆయాసం. ఈ మూడు మాత్రం ప్రధానంగా కోవిడ్కి సంబంధించిన లక్షణాలు. ఎప్పుడైతే అది మన ముక్కు నోరు ద్వారా వెళ్ళి ఊపిరితిత్తుల్లో అయితే ఎప్పుడైతే జమ అయ్యి అక్కడ కానీ పెరిగిందో ఈ కారణాలు వస్తాయి. కొంతమందికి నోటి ద్వారా వెళ్ళి జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళొచ్చు. అలాంటి వారికి తక్కువ మందిలో విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అయితే మనకి దైనందిన జీవితంలో రెగ్యులర్ గా మనకైతే జలుబు అండ్ ఫ్లూ అనేవి వస్తుంటాయి. సో ఈ ఫ్లూ అనేది కూడా అదో రకమైన వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వస్తుంది. ఈ జలుబు అనే దానికి కూడా ఈ రకరకాల వైరస్ల కారణాలు అవుతాయి. కాకపోతే ఏంటంటే మనము ఈ కోవిడ్ అనేది రెగ్యులర్ గా వచ్చే జలుబు, ఫ్లూ లక్షణాలు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో వీటిని గుర్తించడం ఎలా అనేది ఒకటి మనకు ప్రధానంగా మనం యాజ్ కామన్ మ్యాన్ గా మీరు ప్రధానంగా ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే ఈ ఫ్లూ అనే దాంట్లో ఫ్లూ కానీ కోల్డ్ కానీ ఎక్కువ దాంట్లో జలుబు ఉంటది. సో మనకి ఇప్పుడు COVID-19లో జలుబు అనేది చాలా తక్కువ. జలుబు నెక్స్ట్ ముక్కు గారడం అనేది కోవిడ్ లో పెద్ద ప్రధానమైన లక్షణం కాదు. 1 or 2 కేసెస్ లో ఉండొచ్చు అని చెప్పట్లేదు. కాకపోతే ప్రధానంగా మాత్రం జ్వరము, పొడి దగ్గు, ఆయాసం, గొంతు నొప్పి ఇవి మాత్రం ప్రధాన లక్షణాలు. సో ఈ సిమ్టమ్స్ దాంతో పాటు అదే జలుబు, సాధారణ జలుబు అనుకోండి, ఒళ్ళు నొప్పులు, నెక్స్ట్ ముక్కు గారడం, ఈ చీదడం అనేది ముక్కు స్నీజింగ్ అంటారు, ఇరిటేషన్ ఉండి చీదడం, అలాంటి లక్షణాలు కోల్డ్ లో ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్లూ లక్షణం అయితే మాత్రం ఫ్లూలో మాత్రం ఆయాసం అనేది ఉండదు. జనరల్ గా జలుబు కానీ ఫ్లూ కానీ ఏంటంటే ఒక 5 నుంచి వారం 5 days నుంచి 7 days లో ఆటోమేటిక్ గా అవే సెల్ఫ్ లిమిటెడ్ తగ్గిపోతుంటాయి అనమాట. సో జ్వరము వాటిలో కూడా 1-2 days స్టార్టింగ్ లో ఉండొచ్చు, కొంతమందిలో ఒక మైల్డ్ గా వస్తే ఉండకపోవచ్చు కూడా. సో మీకు ప్రీవియస్ గా చాలా మందికి ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, జలుబు కానీ సీజనల్ వ్యాధులు, కోల్డ్ కానీ ఫ్లూ కానీ. సో దానికి సంబంధించి మీకున్న ఒక్కొక్క శరీరం ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతుంది ఈ ఫ్లూ కానీ ఈ జలుబు కానీ చేసినప్పుడు.
మీకు గత అనుభవం దృష్ట్యా ఏవైతే లక్షణాలు అనిపించినాయో అలా కాకుండా ఇప్పుడు ఏమన్నా వస్తే దానికి కొంచెం డిఫరెంట్ గా ఏమైనా ఉంటుందా, దాని అలానే ఉందా అనేది కొంచెం మీరు కొంచెం ప్రీవియస్ గా వచ్చిన అనుభవానికి తగ్గట్టు కొంచెం ఆలోచించుకుంటే కొంచెం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఏమైనా అబ్నార్మల్ గా ఉందా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అనేది. సో ఇంకొకటి, కేవలం లక్షణాల ద్వారా ఇది COVID-19, ఇది ఫ్లూ, లేకపోతే ఇది కామన్ కోల్డ్ అని చెప్పడం అనేది అది అంత సాధ్యమైన అంత అయ్యే పని కాదు. కాకపోతే ఏంటంటే మనకి మామూలుగా 5 నుంచి 10 రోజుల్లో దాదాపు ఈ మామూలు దగ్గు, జలుబు, సీజనల్ వ్యాధులు ఏమైనా ఉంటే తగ్గిపోతుంటాయి. కానీ ఈ COVID-19 అనేది చాలా వరకు 1 వారం నుంచి 2 వారాల వరకు కూడా కొంతమందికి అదే విధంగా జ్వరం ఉంటుంది. 101, 100, 102 రావడం అనేది కూడా ఈ జ్వరం అనేది కంటిన్యూ అవుతుంది. సో వీటిని బట్టి మనం కొంత అవగాహనతోటి ఇది అయి ఉండొచ్చా కాదా అనేది ఒకటి మనకి ఈ లక్షణాల ద్వారా కొంచెం తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకి లక్షణాలు వచ్చిన తర్వాత ఇప్పుడు దగ్గు, జలుబు ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి. సో నెక్స్ట్ మనం ఇమీడియట్ గా ఏం చేయాలి? సో మనం ఒకటి ఏంటంటే దగ్గు, జలుబు లేకపోతే జ్వరము ఈ సీజన్ లో వచ్చిన రాగానే ఏమంటే కోవిడ్ అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే మీకు అవైలబుల్లో ఉంటే దగ్గరలో ఉన్న ఎవరైనా వైద్యుని, ఫిజిషియన్ని కానీ, ఎవరైనా MBBS డాక్టర్ని కానీ, లేకపోతే నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కన్సల్ట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కానీ వాళ్ళైనా ఒకసారి మీ లక్షణాలను తగ్గట్టు ఇది అవసరమా కాదా, ఇది కోవిడ్ కిందికి వస్తుందా రాదా అనేది కొంచెం వాళ్ళు మీ హిస్టరీని బట్టి చెప్పగలరు. అలానే నెక్స్ట్ మనం ఈ లక్షణాలకు తగ్గట్టు మనం ప్రికాషనరీగా ఏమైనా చేయగలమా, అంటే రెడీమేడ్గా ఇప్పుడు లక్షణాలు ఉన్నాయి, మనం ఏం చేయొచ్చు, మన ఇంటి దగ్గర మనం ఏమైనా చేసుకోగలమా, లేదా ఎప్పుడు టెస్ట్ చేయించాలి అనేది. సో ఎవరికైనా కానీ ఇలాంటి లక్షణాలు అవపడితే ఒకటి ప్రికాషనరీగా కొన్ని మెడిసిన్స్ అనేవి మీరు దగ్గర పెట్టుకోండి. ఒకటి పారాసెటమాల్, ఒకటి కాఫ్ సిరప్, ఒకటి సిట్రిజిన్ టాబ్లెట్స్ ఒకటి. ఈ 3 మనకి ఓవర్ ద కౌంటర్, అంటే మనం డైరెక్ట్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ కొనుక్కోవచ్చు ఎక్కడైనా మెడికల్ షాప్లో. సో ఇవి ఒకటి దగ్గర పెట్టుకోండి అంతే, వీటితోటే సరిపోతుంది. ఎవరో ఒకరిద్దరికి కొంచెం దీన్ని మించిన ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, 100లో ఒక 5%. కానీ అలాంటి దానికోసం మనం అన్ని కొని పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. చాలా మంది మనం చూస్తున్నాము నెట్లో, కొంతమంది సోషల్ మీడియాలో వస్తుంది, కొంతమంది ఆక్సిజన్ సిలిండర్స్ లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవన్నీ కొనిపెట్టుకుంటున్నారు. సో అది అంత అవసరం లేదండి. నిజంగా అవసరం ఉంటే మీరు అది కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా కానీ దాన్ని మీరు మానిటర్ చేసుకోలేరు. అది ఖచ్చితంగా ఆక్సిజన్ సప్లిమెంట్ అనేది కూడా హాస్పిటల్లో ఉండి ఒక ఎక్స్పర్టెడ్ డాక్టర్స్ మధ్యలో తీసుకోవాల్సిందే తప్ప మనం అది కొనుక్కొని పెట్టుకోవడం కాదు. అది కొనుక్కోవడం కూడా కరెక్ట్ కాదు. అలా కొనుక్కోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్స్ కూడా బయట ఈ ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి దొరకని పరిస్థితి అయిపోయింది. సో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో చాలా మంది కొనిపెట్టుకున్నారు. మాకు కూడా రెగ్యులర్ గా కాల్స్ వస్తున్నాయి, మీ ఏమైనా డీలర్స్ నెంబర్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి. సో అంత అవసరం లేదండి. మీకు మెయిన్ కావాల్సిన ఏంటంటే ఒక పారాసిటమాల్ ఒకటి, సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం కాఫ్ సిరప్ ఒకటి, ఒక సిట్రిజిన్ టాబ్లెట్ ఒకటి, ఇలాంటివి మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఇవి మాత్రం పెట్టుకోండి. జ్వరం ఉన్నది అని అనిపిస్తే వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోండి. ఇది సంపూర్ణ ఆరోగ్యవంతులు ఎవరైనా ఉంటే, అడల్ట్స్ నేను అంటే పెద్దవారి గురించి చెప్తున్నాను, రోజుకు 8 టాబ్లెట్లు అయినా వేసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా. సో 4 గ్రాముల వరకు కూడా పారాసిటమాల్ అనేది వాడచ్చు. అంటే 500 mg టాబ్లెట్లు 8 టాబ్లెట్స్ అయినా వాడుకోవచ్చు. కాకపోతే అంత అవసరం ఉండదు. ప్రతి 6 గంటలకు ఒకసారి 650 mg టాబ్లెట్స్ 6 గంటలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. మరీ విపరీతమైన జ్వరం ఉంటే 4 గంటలకు ఒకసారి అయినా వేసుకోవచ్చు. సో 6 గంటలకు ఒకసారి రోజుకు 4 టాబ్లెట్లు అట్లా వేసుకుంటే జ్వరం అనేది కొంతవరకు కంట్రోల్ వస్తుంది. దాంతోపాటు రోజు ఒక సిట్రిజిన్ టాబ్లెట్ అని నైట్ వేసుకోండి. కాఫ్ సిరప్ అనేది 10 ml 3 టైమ్స్, రోజుకు 3 టైమ్స్ తాగొచ్చు. సో ఇవి మనకి ఇనిషియల్ గా ఉండే లక్షణాలను కొంచెం కంట్రోల్ చేయడం కోసం ఈ మెడిసిన్స్ అనేవి మీరు ఇంటి దగ్గర మీ దగ్గర ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో అయితే నెక్స్ట్ టెస్ట్కి ఎప్పుడు వెళ్ళాలి అనేది, ఇప్పుడు మనకు వచ్చింది దగ్గు, జలుబు ఉంది, కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలా వద్దా? అసలు కోవిడ్ టెస్ట్ చేయిస్తే మనకి దాంట్లో తెలిసే ఫలితంలో ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది ఏంటి అనేది, అంటే మనకి ఇప్పుడు ఉన్న అవైలబుల్ ఉన్న టెస్టింగ్ మెథడాలజీని బట్టి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మార్కెట్లో. సో అందులో 3 రకాలు మెయిన్. ఒకటి థ్రోట్ స్వాబ్ తోటి RT-PCR టెస్ట్ అని చేస్తారు. ప్రజెంట్ ప్రపంచంలో మొత్తం చేసేది గోల్డ్ స్టాండర్డ్, అంటే ఉన్న దాంట్లో ద బెస్ట్ మెథడ్ అనేది RT-PCR మెథడ్. సో నెక్స్ట్ ఇంకొకటి యాంటీజెన్ మెథడ్స్ అనేవి ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ కూడా, మన తెలంగాణ గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది యాంటీజెన్ బేస్డ్ టెస్ట్.
అండ్ యాంటీబాడీ టెస్ట్ అనేవి బయట కమర్షియల్ కిట్స్, రెడీమేడ్ కిట్స్ కూడా దొరుకుతున్నాయి అండ్ ప్రైవేట్ ల్యాబ్స్లో చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది ప్రధానమైనది. ఇది మనం ముక్కులోంచి స్వాబ్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని చేస్తారన్నమాట. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది కూడా ఫస్ట్ 1 week లో, ఫస్ట్ 5 days లో, ఎస్పెషల్లీ లక్షణాలు స్టార్ట్ అయిన ఫస్ట్ 5 days లో పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. 30-40% ఉంటుంది. 5th day నుంచి 10th day వరకు చాలా ఎక్కువ పర్సెంట్, అది కూడా 70% ఉంటుంది. సో 5th to 10th day మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి పాజిటివ్ని మనం గుర్తించే ఛాన్సెస్. సో అంతే తప్ప ఆర్టీపీసీఆర్ అనేది 100%, ఏ టెస్ట్ ఏ డిసీజ్ కూడా 100% అనే సెన్సిటివిటీ, 100% స్పెసిఫిటీ అనేది ఉండదు. ఐడియల్గా అలా ఉండాలి. కానీ మనకున్న టెక్నాలజీ, మనకున్న దాని ప్రకారం, ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్ ప్రకారం ఇంకా ముందు వస్తుండొచ్చు ఎమ్మటే 100% కనిపెట్టేవి. ఇప్పుడున్న ఈ ఆర్టీపీసీఆర్ అనేది మాత్రం ఒక 70% ఐడెంటిఫై చేస్తుంది. సో జలుబు దగ్గు రాగానే ఇమ్మీడియట్గా వెళ్ళి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకొని తర్వాత 2 రోజుల తర్వాత అది నెగిటివ్ వస్తుంది, అంత మాత్రాన మనకు లేదు అని అనుకోవడానికి లేదు. సో పాజిటివ్ వచ్చిందంటే మాత్రం 100% మనకు ఉన్నట్లే, కానీ నెగిటివ్ వస్తే మాత్రం లేదనుకోవడానికి లేదు. ఇలాంటి లక్షణాలు ఏమన్నా స్టార్ట్ అయిన ఇమ్మీడియట్ గా మన వారితోటి ఐసోలేషన్ గా ఉండడం, కొంత దూరంగా ఉండి ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యం. సో మనకు టెస్ట్ రిపోర్ట్ రావడం కూడా 2 రోజులు టైం పడుతుంది. బయట సాధారణంగా 24 to 48 hours తీసుకుంటున్నారు. ఈ లోపు కూడా వేరే ఎవరికి కూడా సంక్రమించొద్దు అని అంటే మనం సెల్ఫ్ ఐసోలేషన్ లో, వన్స్ మనకు అనుమానం వచ్చిందంటే మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. డిస్టెన్స్ కొన్నిసార్లు ఇంట్లో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఉన్న దాంట్లో సాధ్యమైతే దూరంగా ఉంటూ మాస్క్ పెట్టుకోవడం, ఇంట్లో కూడా మాస్క్ మెయింటైన్ చేయడం అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ 3 టెస్ట్లలో మనకి బయట గవర్నమెంట్ హాస్పిటల్, మీకు నీ దగ్గరలో ఉన్న నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని, హైదరాబాద్ లో ఉన్న చాలా ఏరియా హాస్పిటల్స్ లో ఈ యాంటీజెన్ టెస్ట్ అనేది చేస్తున్నారు. దాంతోపాటు ఆర్టీపీసీఆర్, ఇప్పుడు యాంటీజెన్ టెస్ట్ అనేది మాత్రం పాజిటివ్ వచ్చిందంటే 100% పాజిటివ్, నెగిటివ్ వచ్చిందంటే మాత్రం లేదనడానికి లేదు. ఫస్ట్ 1 week 10 days లో దాని నెగిటివ్ వచ్చిందంటే మాత్రం 50%, 50-50 చాయిసెస్, 50% మీకు లేదు ఉందన్నట్టు. యాంటీజెన్ టెస్ట్ చేసినప్పుడు మీకు నెగిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఏ టెస్ట్ చేయించాలి, అక్కడ ఉన్న అవైలబిలిటీని బట్టి ఎలా అనేది కన్సర్న్ డాక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు. సో మీకు అనుమానం వచ్చినా కానీ మొదటి 5 రోజులు తర్వాత టెస్ట్ చేసినా కరెక్ట్ వస్తుంది ఉన్న సాధ్యమైనంత వరకు. దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు వెళ్తే, లేదు అని అంటే మనకి హైదరాబాద్ లో ఉన్న ప్రధానమైన ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో, చైన్ ఆఫ్ ల్యాబ్స్, వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఇప్పుడు. కాకపోతే కొంతమంది డిఫరెంట్, కొంతమంది ఏమో ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు, కొంతమంది ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని చేస్తున్నారు. సో 2500 to 3000 అరౌండ్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ యాంటీజెన్ టెస్ట్ అయితే 500 to 1000 రూపీస్, 500-1000 మధ్యలో ఉంది. సో ఈ యాంటీజెన్ టెస్ట్లు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ 2-3 days నుంచి స్టార్ట్ చేశారు. తెలంగాణలో నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ అన్నిట్లలో కూడా వీటిని చేస్తున్నారు. ఇక్కడ వనస్థలిపురం ఏరియా హాస్పిటల్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, వీటన్నిటిలో ఈ యాంటీజెన్ టెస్ట్ చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ అయితే మాత్రం ఇదే హాస్పిటల్స్ లో యాంటీజెన్ టెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా నెగిటివ్ వచ్చిన వాళ్ళకి ఆర్టీపీసీఆర్ చేస్తున్నారు, పాజిటివ్ వచ్చిన వాళ్ళని పాజిటివ్ గా గుర్తించడం జరుగుతుంది. సో ఈ సెంటర్స్ లో ఎక్కడైనా కానీ మీకు అనుమానం ఉంటే చేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ లో మీరు చేయించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా అవసరం ఉంది. వితౌట్ ప్రిస్క్రిప్షన్ అనేది చేయరు. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మీకు అవసరమా లేదా అనేది ఎవరైనా ఫిజిషియన్ చేస్తూ వాళ్ళు చెప్తారు, మీకు అవసరమా లేదా, అవసరం ఉంటే వాళ్ళే రికమెండ్ చేస్తారు మీకు చేయించుకోవడానికి. సో ఒకవేళ దురదృష్టవశాత్తు పాజిటివ్ అని తేలినందుకు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఒకటి, మనం రోజు చూస్తూనే ఉన్నాం, సంపూర్ణ ఆరోగ్యవంతులు ఎవరైనా ఉన్నా కానీ ఈ కరోనా వైరస్ అనేది సింపుల్ సాధారణమైన జలుబు దగ్గులాగా వచ్చిపోతుంది తప్ప దానికి భయపడాల్సింది ఏం లేదు. దాదాపు 85% మందికి ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి సాధారణ పారాసెటమాల్, కాఫ్ సిరప్, సిమ్టమాటిక్ రిలీఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాని నుంచి రికవరీ అయ్యేలా చేస్తుంది. సో ఒక 10-15% మందికి మాత్రమే కొంచెం, ఎవరైతే షుగరు, బీపీ, కిడ్నీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ కొంతమంది వాడుతుంటారు. కొన్ని సోరియాసిస్ కానీ, లేకపోతే కీళ్ళ వాపులు కానీ, కీళ్ళవాతం కానీ, ఇట్లాంటి కొన్ని రకాల మొండి రోగాలకి
ఈ స్టీరాయిడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఈ స్టీరాయిడ్స్ వాడే వాళ్ళకి కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా బీపీ షుగర్ పేషెంట్లు అందరూ కూడా ఏదో అవుతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో దాదాపు 30% పాపులేషన్కి బీపీఓ షుగర్ ఏదో ఒకటి ఉంటుంది. అందరికీ 40 ఏళ్ళు దాటిన తర్వాత అందరికి ఇప్పుడున్న జనరేషన్స్లో. సో వాళ్ళందరికీ ఏదో అవుతుందని కాదు. ఎవరికైతే కంట్రోల్ లేకుండా అన్కంట్రోల్డ్ బీపీ షుగర్ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు, కొంచెం షుగర్ అన్కంట్రోల్ లేని వాళ్ళు మాత్రమే, దాన్ని కానీ మందులతోటి అదుపులో ఉంచుకున్న వాళ్ళు సాధారణంగానే ఉంటుంది వాళ్ళకు కూడా. సో కంగారు పడాల్సింది ఏం లేదు. మనం చేయగలిగేది ఏంటంటే మనకున్న మందులతోటి మీ రెగ్యులర్గా మీరు ఎవరైతే డాక్టర్స్ని కాంటాక్ట్ చేస్తున్నారో, మీ రెగ్యులర్ ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాతోటి మీరు మెడిసిన్స్ అనేవి క్రమం తప్పకుండా వాడుకుంటూ అదుపులో ఉంచుకుంటే మీరు కూడా నార్మల్ పర్సన్ లాగానే మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా నార్మల్ గానే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని కూడా ఈ కరోనా వైరస్ అనేది ఏమీ చేయలేదు. ఇది. సో ఒకవేళ మనకి ఈ సిమ్టమ్స్ ఉన్నవి ఒక 4-5 రోజుల నుంచి అసలు తగ్గట్లేదు అనుకోండి, మీరు దగ్గరలో ఉన్న నియరెస్ట్ ల్యాబ్ లేకపోతే హాస్పిటల్కి వెళ్తారు, చేయిస్తారు. దురదృష్టవశాత్తు ఒకవేళ పాజిటివ్ అని వచ్చింది అనుకోండి, దానికి కంగారు పడాల్సింది ఏం లేదు, భయపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే మనం రోజు చూస్తూనే ఉన్నాము, లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అదే విధంగా లక్షల మంది కూడా కంప్లీట్ రికవరీ అయిపోయి నార్మల్గా మళ్ళీ నార్మల్గా వస్తున్నారు. మా హెల్త్ కేర్ వర్కర్స్ లో కూడా డాక్టర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మెనీ స్టూడెంట్స్, గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ లో కానీ చాలా మందికి స్టూడెంట్స్ కూడా వచ్చింది. వాళ్ళందరూ కంప్లీట్ రికవరీ అయిపోయారు. సో భయపడాల్సింది ఏం లేదు. అయితే ఈ లక్షణాలు వచ్చినప్పుడు మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మెడికల్ అసిస్టెన్స్ అనేది ఎప్పుడు తీసుకోవాలనేది మెయిన్ అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అయితే గవర్నమెంట్ అయితే పాజిటివ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ హెల్ప్ లైన్ అనేది ఒకటి మొదలు పెట్టారు. 104, 108 ద్వారా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దాంతో పాటు ఇంకో టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టార్ట్ చేశారు రీసెంట్ గా. 24 hours రౌండ్ ద క్లాక్ మీకు సూచనలు సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫున. అదేవిధంగా మీకు అడ్మిషన్స్ హాస్పిటల్లో అడ్మిట్ కావాలా వద్దా అనేది చాలా మందికి వచ్చే మేజర్ డౌట్ అనమాట. సో నాట్ ఓన్లీ మా కామన్ మ్యాన్కే కాదండి, డాక్టర్లకు కూడా చాలా మంది డౌట్ ఉంది అన్నమాట. ఎప్పుడు మన వాళ్ళు చాలా మంది డాక్టర్స్ కూడా వాళ్ళ రిలేటివ్స్ కి రావడం అనేది జరిగింది. సో వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ప్యానిక్ అవ్వడం, అసలు హాస్పిటల్ అడ్మిట్ చేయాలా లేదా, మనకు బెడ్స్ దొరకమంటారు ఇట్లా అని చెప్పేసి చాలా మంది కంగారు పడుతున్నారు. ఒకటి ఏంటంటే ఎప్పుడైతే విపరీతమైన జ్వరం ఏమాత్రం రెస్పాన్స్ అంటే మనం వాడుతున్న మందులకు ఏమాత్రం తగ్గకుండా అదే విధంగా కంటిన్యూస్ గా డైలీ వారం రోజుల పాటు అలాగే ఉంటుందో అదొకటి, భరించలేనంత దగ్గు రావడం ఒకటి, ఆయాసం అంటే రెస్పిరేటరీ ఆయాసం అనేది స్టార్ట్ అయింది అనుకోండి, ఇలాంటి లక్షణాలు కానీ కంటిన్యూస్ గా ఉండి మనని బాగా ఇబ్బంది పెడుతున్నాయంటే మాత్రం మీరు ఇమ్మీడియట్ గా నియరెస్ట్ డాక్టర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ సలహాలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా అవైలబుల్ ఉన్న వాళ్ళు ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్ అని ఒకటి చిన్నది ఫింగర్కి పెట్టుకొని మన సాచురేషన్ చూసుకోవడం అనేది ఒక చిన్న మిషన్ దొరుకుతుంది. సో ఎఫర్డబుల్ ఉంటే ఫ్యామిలీకి ఒకటి తీసుకుంటే అది అప్రాక్సిమేట్లీ 2,000 to 3,000, జనరల్గా 2,000 to 3,000 రూపీస్ ఉంటుంది. దాంట్లో మన పల్స్ రేట్ ఒకటి, ఆక్సిజన్ సాచురేషన్ అనేది ఒకటి మనకు డిస్ప్లే అవుతుంది డిజిటల్ది. సో అలాంటిది ఏదైనా ఉంటే మీకు ఫీజిబుల్ ఉండి మీకు దొరికితే తీసుకోండి, ఫ్యామిలీకి ఒకటి తీసుకోండి, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో ఆ సాచురేషన్ కానీ నార్మల్ పర్సన్కి ఏంటంటే మనకు నార్మల్ పర్సన్కి ఎవరికైనా కానీ 97, 98, 99 జనరల్గా చూపిస్తుంటుంది ఎవరికైనా. 94 and above ఉంది అని అంటే అది నార్మల్ సాచురేషన్ అండి. సో సాచురేషన్ కానీ బిలో 90, 92, 93, బిలో 90, 88, 89, 90 బిలో వస్తుంది అనుకోండి, అప్పుడు మీకు ఊపిరితిత్తులు అనేవి మన శరీరానికి సరిపోయిన ఆక్సిజన్ అనేది అందించట్లేదని అర్థమవుతుంది. ఒకటి జ్వరము, ఈ దగ్గు ఏమాత్రం మందులోకి అదుపులో లేకుండా ఉండడం, దాంతోపాటు ఈ సాచురేషన్ అనేది ఫాలో అవ్వడం అనేది, ఇవి ఒకసారి ఇవి సిమ్టమ్స్ కానీ మీకు ఐడెంటిఫై చేసుకున్నారు అనుకోండి, అప్పుడు దగ్గరలో ఉన్న మీకు ఖచ్చితంగా ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఈ కోవిడ్ సర్వీసెస్ ఎక్కడైతే ఉన్నాయో అలా అక్కడ సాచురేషన్ ఫాలో అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆక్సిజన్ అవసరం అనేది పడుతుంది. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి ఉంటుంది. సో దాంతోపాటు జనరల్గా మీకు ఇప్పుడు అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ అనేది ఒకటి బాగా వాడుతున్నారు. అదొకటి, అదేంటంటే నాట్ ఓన్లీ కోవిడ్కి ఏదో చేస్తుందని కాదు,
మామూలుగా వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా దానికి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దాని మీద వస్తూ ఉంటాయి. సో ఈ జలుబు చేసిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి అజిత్రోమైసిన్ టాబ్లెట్ అనేది దాదాపు సేఫ్, అందరూ వాడచ్చు. 500 mg డోసు రోజుకొకటి. కాకపోతే ఏంటంటే ఇది కూడా యాక్చువల్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడుకోవడమే మంచిది. ఎందుకంటే కొంతమంది గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, కొంతమంది దానికి సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు, కొంచెం సమాధానంకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ అజిత్రోమైసిన్ అనేది వాడకూడదు. సో అందుకని అది సాధ్యమైనంత వరకు యాంటీబయాటిక్స్ ఎప్పుడైనా కానీ డాక్టర్ల సలహా తీసుకొని వాడుకోవడమే మంచిది. మల్టీవైటమిన్ టాబ్లెట్స్ అనేవి వాడుకోవచ్చు, మీకు కొంచెం ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తాయి. దాంతోపాటు వైటమిన్ సి అంటే సిట్రస్ ఫుడ్స్, అంటే మన లెమన్ కానీ బత్తాయి కానీ ఇలాంటి వాటిలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఫుడ్స్ కానీ, వాటి జ్యూసెస్ కానీ, లేకపోతే ఆ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే దాంతో కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ అనేది, ఈ వైటమిన్ సి, ఈ వైటమిన్స్ అనేవి కానీ, జింక్ కానీ ఇలాంటివన్నీ కూడా అదేదో వైరస్ ని మనం చంపేయదు. కాకపోతే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రెంథెన్ చేస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయాలంటే ఈ వైటమిన్స్ అన్ని అవసరం. కాబట్టి అలాంటి డెఫిషియన్సీ లేకుండా చూసుకుంటే మన కొంతవరకు మనం ఇమ్యూన్ సిస్టమ్ ను మన చేతుల్లో ఉన్నంత వరకు మనం కాపాడుకోగలం అనమాట. ఇదండి మెయిన్ ఓవరాల్ గా మీకు కావాల్సిన కొంచెం బ్రీఫ్ అవుట్లైన్. దాంతో పాటు మీరు ఒకటి ఏంటంటే ఇప్పటి వరకు మనకి దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది కూడా ఏది కూడా లేదు, అప్రూవ్ ట్రీట్మెంట్ అనేది. ఓన్లీ 2-3 డ్రగ్స్ మనకు మార్కెట్లో ఏవైతే వచ్చాయో, రీసెంట్ గా ఎట్రో అని గ్లెన్మార్క్ అని మీడియాలో చూపిస్తున్నారు, ఏవైతే 2 యాంటీవైరల్ డ్రగ్స్ వచ్చినాయి. అవి ఏంటంటే ప్రీవియస్లీ ఆల్రెడీ ఉన్న యాంటీవైరల్ డ్రగ్సే. కాకపోతే ఏంటంటే ఈ COVID-19 ఏవైతే కరోనా వైరస్ ఉందో, ఈ వైరస్ లో పేషెంట్ లో వైరల్ లోడ్ అనేది తగ్గిస్తున్నాయి. కొంచెం తగ్గడం వల్ల ఏంటంటే ఓవరాల్ గా హాస్పిటల్ స్టే అండ్ రికవరీ టైం అనేది కొంచెం తగ్గిస్తుంది. సో అలా అని చెప్పేసి ఇవి స్టార్ట్ చేశారు. సో అవి కూడా కొంతవరకు షార్టేజ్ ఉన్నాయి మార్కెట్ లో. కాకపోతే ఏంటంటే ప్రాపర్ డీలర్స్ ద్వారా విత్ ప్రిస్క్రిప్షన్ ఉండి పాజిటివ్ రిపోర్ట్ ఉంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి ఇస్తున్నారు. సో కాకపోతే ఏంటంటే అవి మనకి కొంతలో కొంత మనకి వైరల్ లోడ్ తగ్గించేసి ఆ సివియారిటీ అనేది తగ్గిస్తుంది అనమాట. సో దాంతో పాటు కొన్ని స్టీరాయిడ్స్ కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే ట్రయల్స్ నడుస్తున్నాయి డిఫరెంట్ కంట్రీస్ లో. ఏ డ్రగ్స్ వాడితే ఎలా ఉంటుంది అనేది కొత్త డ్రగ్స్ ట్రయల్స్ నడుస్తున్నాయి. సో ఇవాళ ఉన్నది రేపు ఇంకొచ్చే కొత్త డ్రగ్స్ ఇంకా కొంచెం బెటర్ గా పనిచేయచ్చు. సో ఏదైనా సరే హోప్ ఫర్ ది బెస్ట్ అన్నట్టు ముందు ఖచ్చితంగా దీనికి కూడా ట్రీట్మెంట్ వస్తుందని ఆశిస్తున్నాం. దాంతోపాటు మన చేతిలో ఉన్నది ఏంటంటే ప్రివెన్షన్. ఆల్వేస్ ఎనీ కమ్యూనికబుల్ డిసీజెస్ కి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ఏ అంటురోగాలకైనా కానీ రాకుండా చూసుకోవడం చాలా అత్యుత్తమం. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే స్టే హోమ్ స్టే సేఫ్ అన్నట్లు. అది ఇంతకుముందు అయితే లాక్డౌన్ లో ఉన్నప్పుడు అందరం మనం ఇంట్లోనే ఉన్నాము. దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్ చేశారు, అందరూ ఉన్నారు. ఎప్పుడైతే లాక్డౌన్ అనేది ఎత్తివేయడం జరిగిందో ఆ తర్వాత పబ్లిక్ అనేది మూవ్మెంట్ అనేది చాలా బయట పెరిగింది. తర్వాత ఎప్పుడైతే లాక్డౌన్ బయట పబ్లిక్ మూవ్మెంట్ అనేది పెరిగిందో ఆ తర్వాత ఆటోమేటిక్ గా ముందు అనుకున్న ప్రకారం ఎక్స్పెక్టెడ్ కేసెస్ అనేవి ఎక్స్పోటెన్షియల్ గా భయంకరమైన కేసులు పెరుగుతాయి అనేది ముందే అనుకున్నాం. మనము పూర్తిగా ఇంట్లో ఉండడం కుదరదు. చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఉద్యోగాలు చేసుకోవాలి, దాంతోపాటు డైలీ హౌస్ హోల్డ్స్ వర్క్స్ కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుంది, ఇంకేదో ఎమర్జెన్సీ పని పడుతుంది, మార్కెట్ కో మెడికల్ షాప్స్ కో ఇలాంటివి వెళ్లాల్సి ఉంటుంది. సో మెయిన్ ప్రధానంగా మేము బయట కామన్ మ్యాన్ లో అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే ఇప్పటికీ చాలా మంది మినిమం మాస్క్ కూడా వాడట్లేరండి చాలా మంది. అది కరెక్ట్ కాదు. మనకేమైద్ది అని అనుకోవడం అనే అజాగ్రత్త అస్సలు వదిలేయండి. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. నార్మల్ సర్జికల్ మాస్క్ సరిపోతుంది, N95 మాస్క్ అవసరం లేదు. బట్ N95 మాస్క్ ఉంటే బెటర్. కాకపోతే ఏంటంటే N95 మాస్క్లు అనేవి యాక్చువల్గా మెడికల్ ప్రొఫెషనల్స్ వాడతారు. సో దాన్ని అది పెట్టుకున్నప్పుడు మీకు చాలా ఆయాసంగా అనిపిస్తుంది. అంత ఈజీ కాదు అది కంటిన్యూస్ గా పెట్టుకొని ఉండడం కూడా. సో నార్మల్ సర్జికల్ మాస్క్ అనేది సరిపోతుంది. కాకపోతే మాస్క్ పెట్టుకునే విధానం అండి, చాలా మంది మాస్క్ అంటే అదేదో మెడలో ఏదో ఆరం వేసుకున్నట్టు ఇట్లా కిందికి పెట్టేసి తిరుగుతున్నారు, అట్లా పెట్టుకుంటే కాదు అది. సో మాస్క్ అనేది ఖచ్చితంగా ముక్కుని, నోరుని, చిన్నుని ఈ ఏరియా మొత్తం టైట్ గా కవర్ చేయాలి. సో ఆ పూర్తిగా కవర్ చేస్తేనే మీరు మాస్క్ పెట్టుకున్న దాని ఫలితం ఉంటుంది. అంతే తప్ప ముక్కుని ఇట్లా పెట్టుకున్నా లేకపోతే ఇలా పెట్టుకున్నా అది కరెక్ట్ కాదు. సో ఇలా పూర్తిగా ఇలా కవర్ చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. దాంతో పాటు శానిటైజర్ అనేది ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ మోర్ దాన్ 60%, ఆల్మోస్ట్ బయట మార్కెట్ లో దొరికే అన్ని కూడా 70% ఉన్నాయి. మోర్ దాన్ 60% ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉండే శానిటైజర్స్ వాడండి. దాని కాంపోజిషన్ చూసుకుంటే తెలుస్తుంది.
సో ఆ శానిటైజర్ శానిటైజర్ కూడా ఎప్పుడు చిన్న 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 బాటిల్ ఒకటి జేబులో పెట్టుకొని బయటకు వెళ్ళండి. వెళ్ళినప్పుడు కూడా ఒకటి బయటికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మాస్క్ మాత్రం మీరు ఫేస్ మించి తీయకండి. ఒకటి బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ తీయొద్దు. బయట మనము బయటికి వెళ్ళినప్పుడు చాలా వస్తువులు ఏదో దారిలో డోర్లు కానీ, డోర్ నాబ్స్ కానీ, లేకపోతే వెహికల్స్ కానీ, ఇంకేదేదో వస్తువులు కానీ ముట్టుకుంటూ ఉంటాం. సో బయట వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చేతులు అనేవి మొహం మీదకి రావద్దు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మాస్క్ ఇంటికి వచ్చే వరకు తీయకండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ కానీ, సోప్తో 20 సెకండ్స్ మినిమం 20 సెకండ్స్ హ్యాండ్ వాష్ కానీ, లేకపోతే శానిటైజర్ కానీ చేసుకున్న తర్వాతనే మాస్క్ను తీసి పక్కకు పెట్టండి. తర్వాత మాస్క్ను తీసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి శానిటైజ్ చేసుకోండి. ఎందుకంటే మాస్క్ మీద కూడా మీరు టచ్ చేసి మాస్క్ మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి కొంచెం కేర్ఫుల్గా, సబ్ కాన్షియస్గా మనం తెలియకుండానే మనం మొహం మీదకి చేతులు వెళ్తూ ఉంటాయి. అలా కాకుండా సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకుంటే సాధ్యమైనంత వరకు మన చేతిలో ఉన్న ఈ జాగ్రత్తల వల్ల అరికట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ, సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మాల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఇంకెక్కడైనా కానీ, మార్కెట్లలో కానీ సాధ్యమైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. సో ఇప్పుడు వస్తున్న కేసులు అన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్యాదరింగ్స్ వెళ్ళి కొంచెం ఈ నెగ్లెక్ట్ చేసుకొని బయట తిరిగిన వాళ్ళకే చాలా వరకు ఉన్న కేసులు. సో అన్ని జాగ్రత్తలు తీసుకొని దురదృష్టవశాత్తు వస్తే అది వేరే సంగతి. కానీ అజాగ్రత్తతోటి నాకేమవుతుంది, మనకెందుకు వస్తుందిలే అని చెప్పేసి అజాగ్రత్త మాత్రం వద్దు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా జన సమూహం ఉన్న ప్లేస్లకి వెళ్ళకండి, అవాయిడ్ చేయండి. సో సాధ్యమైనంత వరకు కూడా మార్కెట్కి వెళ్ళినా కానీ ఎక్కడైతే జనాలు ఎవరు లేరో, ఎవరైతే సెల్లర్ ప్రాపర్గా శానిటైజర్ పెట్టుకొని, ప్రాపర్గా మాస్క్ పెట్టుకొని బాధ్యతతోటి అమ్ముతున్నాడో అలాంటి వారి దగ్గరికి వెళ్ళండి. కొంతలో కొంత మనకు అరికట్టే అవకాశం ఉంటుంది. సో మెయిన్ మార్కెట్స్, వెజిటబుల్ మార్కెట్స్, లేకపోతే రేషన్ షాప్స్, కిరాణా మార్కెట్స్ ఇట్లాంటివి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఫంక్షన్స్ మాత్రం మనకు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి పిలిచినా కానీ, లేకపోతే మన దగ్గర వాళ్ళే కదా అని చెప్పేసి ఎవరి గ్యాదరింగ్స్కి మాత్రం వెళ్ళకండి. ఏ విధమైన ఫంక్షన్స్కి మాత్రం వెళ్ళకండి. సో ఫంక్షన్స్ అనేవి ముందు అన్నీ అంతా మంచిగా ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అవి. సో అవేమీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కాదు. సో అవి ఒక్కటి అవాయిడ్ చేసుకోండి. ఇవి అవాయిడ్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా మనం కరోనా బారిన పడకుండా సేఫ్గా ఉండొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, సో బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ చేతులకి ఏ విధమైన ఆర్నమెంట్స్ ధరించకండి. సాధ్యమైనంత వరకు చేతులకి ఏ ఆర్నమెంట్స్ ఉండొద్దండి. వాచ్లు కానీ, రింగ్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ ఏ విధమైన ఏవి కూడా ఉంచుకోకండి. ఇట్లా పూర్తిగా కంప్లీట్ చేతులకు ఏవి ఉండొద్దు. అలా ఉంటేనే మనం ప్రాపర్ శానిటైజింగ్ చేసుకున్నా కానీ, వాషింగ్ చేసుకున్నా కానీ వెళ్తాయి. అదర్వైజ్ లేదు అని అంటే ఆ వేళ్ళ సందుల్లో, అంటే రింగ్స్ ఉంటే ఆ రింగ్స్ సందుల్లో కానీ, లేకపోతే వాచెస్ కానీ, వాచ్ ఉంటే వాచ్లకు కానీ, ఇలాంటి వాటికి కూడా ఏమైనా అంటుకునే అవకాశం ఉంటుంది. మనం వాచ్ తీసి పక్కకు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటాం, కానీ వాచ్కి ఏదైనా ఉంటే అది అట్లానే ఉండిపోతుంది. సో అందుకని ఏ విధమైన ఆర్నమెంట్స్ కూడా మీరు వాడకండి ప్రస్తుతానికి. సో దాంతోపాటు ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోండి. శానిటైజర్ ఒకటి మెయింటైన్ చేయండి. మాస్క్ ప్రాపర్గా ఫిట్ అయ్యేది మాస్క్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. సో ఇంట్లో ఉంటే హ్యాపీగా వితౌట్ మాస్క్, అది ఎవరికి ఏ లక్షణాలు లేవు, అందరూ హ్యాపీగా ఉన్నారు అంటే ఇంట్లో ఉంటే మీరు యాజ్ యూజువల్గా ఎలా ఉంటున్నారో అలా ఉండొచ్చు. సో కానీ ఎప్పుడైతే బయటికి వెళ్ళి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా సబ్బుతో కంప్లీట్గా సబ్బుతో క్లీన్ చేసుకోండి, లేదంటే శానిటైజర్ తోటి క్లీన్ చేసుకోండి. జన సమూహంలోకి వెళ్ళొస్తే మాత్రం మనకు తెలియకుండానే వెళ్ళాల్సిన అవసరం వచ్చో ఎట్నో వెళ్ళొస్తే మాత్రం ఇంటికి రాగానే కంప్లీట్గా ప్రాపర్గా స్నానం చేయండి. సో కొంతలో కొంత మనకి రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు కానీ పాటించారంటే మాత్రం సాధ్యమైనంత వరకు మనం కరోనా బారిన పడకుండా మనతో పాటు మన ఫ్యామిలీని, మన రిలేటివ్స్ అందరినీ కూడా రక్షించిన వాళ్ళం అవుతాం. ఒకటండి, ఇప్పుడు మనకి దగ్గు, జలుబు ఇలాంటి సాధారణ ఫ్లూ లక్షణాలు, లేకపోతే జలుబు కానీ, కోల్డ్ కానీ, లేకపోతే అవి కోవిడ్ లక్షణాలు కావచ్చు కాకపోవచ్చు, సాధారణమైన దగ్గు, జలుబు కానీ, గొంతు నొప్పి కానీ వచ్చినాయి అనుకోండి, పారాసిటమాల్ టాబ్లెట్, జ్వరము, ఒళ్ళు నొప్పులు రెండింటికి పనిచేస్తుంది ఈ టాబ్లెట్ అనేది. పారాసిటమాల్ కాకుండా మీరు ఏ విధమైన పెయిన్ కిల్లర్స్ కూడా వాడొద్దు ఈ టైంలో.
సో బ్రూఫిన్ కానీ డైక్లోఫినాక్ ఇలాంటి కామన్ గా వాడుతుంటారు నొప్పులకి, అలాంటివి వాడకండి. పారాసిటమాల్ మాత్రమే ద సేఫెస్ట్ డ్రగ్. పారాసిటమాల్ టాబ్లెట్లు రోజుకి 4 టాబ్లెట్లు 6 గంటలకు ఒకసారి, మరీ ఎక్కువ ఉందంటే 6 గంటలకు ఒకసారి, లేదు అంటే 8 గంటలకు ఒకసారి 3 నుంచి 4 టాబ్లెట్లు వాడుకోవచ్చు. ఇది ఏ విధమైన లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు తప్ప మిగతా అందరికీ కూడా ఏ విధమైన ప్రాబ్లం ఉండదు ఈ టాబ్లెట్ తోటి. రోజుకి 8 టాబ్లెట్లు కూడా వేసుకోవచ్చు. సో పారాసిటమాల్ టాబ్లెట్ వాడండి. కాఫ్ సిరప్స్ మనకు మార్కెట్ లో విరివిగా దొరుకుతాయి. కాఫ్ సిరప్స్ అనే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్. ఎనీ మెడికల్ షాప్స్ లో తీసుకొని కాఫ్ సిరప్ ఒకటి ఇంట్లో దగ్గర పెట్టుకోండి. సో 10 ml వరకు తాగొచ్చు. చిన్నపిల్లలు అయితే 5 ml, పెద్దవారు అయితే 10 ml 3 times తాగొచ్చు అండి అది. సో అదొకటి. దాంతో పాటు సిట్రిజిన్ టాబ్లెట్స్ ఉంటాయి, లివర్ సిట్రిజిన్ కానీ సిట్రిజిన్ టాబ్లెట్స్ కానీ. ఇదైతే నైట్ టైం ఒక 10 mg టాబ్లెట్ ఉంటుందని నైట్ టైం వేసుకోవచ్చు. సో మార్నింగ్ మధ్యాహ్నం కాఫ్ సిరప్ తాగి నైట్ టైం సిట్రిజిన్ బేస్డ్ కాఫ్ సిరప్స్ కూడా ఉంటాయి. సో సిట్రిజిన్ టాబ్లెట్ నైట్ టైం పడుకునే ముందు కొంత మత్తు ఉంటుంది, కాకపోతే డే టైం కొంచెం ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోకపోవడం బెటర్ డే టైం. సో అందుకని నైట్ టైం ప్రిఫరబుల్ అన్నమాట. నైట్ పడుకునేటప్పుడు తిన్న తర్వాత నైట్ పడుకునే ముందు వేసుకోండి. సో ఈ బేసిక్ డ్రగ్స్ తోటి సాధారణ లక్షణాలన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అయిపోతాయి. సో దాంతో పాటు మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి, జింక్ ప్లస్ జింక్ బేస్డ్ కానీ జింక్ వితౌట్ జింక్ టాబ్లెట్స్ ఉన్నాయి. సో ఇలాంటి టాబ్లెట్స్ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కూడా మనకు ఓవర్ ద కౌంటర్ చాలా వరకు వితౌట్ ప్రిస్క్రిప్షన్ దొరుకుతుంది. సో ఈ టాబ్లెట్స్ రోజు ఒకటి వేసుకోవచ్చు, ఎవరైనా ప్రాబ్లం ఏం లేదు. దాంతో పాటు వైటమిన్ సి టాబ్లెట్స్ ఉన్నాయి, కానీ టాబ్లెట్స్ కంటే కూడా వైటమిన్ సి అనేది డే టు డే ఫుడ్ లో కానీ నిమ్మరసం కానీ దాంతోపాటు బత్తాయి కానీ ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ అనేవి వాడుకుంటే వైటమిన్ సి అనేది దొరుకుతుంది. సో దాంతోపాటు వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే సాధారణంగా అందరం ఇండోర్ లో ఉండి ఏసీ సిస్టమ్స్ ముందు చాలా మంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ పెద్దగా ఉండదు. సో ఇంట్లో ఏసీ, కార్లో ఏసీ, మొత్తం ఏసీ అట్లా బతుకుతుంటాం కాబట్టి వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏముందంటే వైటమిన్ డి టాబ్లెట్స్ 60,000 యూనిట్స్ ఉంటాయి, వీక్లీ ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు పాలు, నెక్స్ట్ ఎగ్, పాలు, నెక్స్ట్ వైటమిన్ డి ప్రొడక్ట్స్ కొంచెం బాగా ఉంటాయి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇలాంటివన్నీ కూడా కొంచెం తీసుకుంటే, సో ఈ సమతుల ఆహారం తీసుకుంటే మనకి వైటమిన్స్ అనేవి న్యాచురల్ గానే వస్తాయి. లేదు ఇప్పుడు మనకి ఏంటంటే తెలియదు, అవన్నీ మనకు తెలియదు కదా, న్యాచురల్ గా వస్తుందా లేదా తెలియదు కాబట్టి సపోర్టివ్ ఈ మెడిసిన్స్ తీసుకుంటే కొంతవరకు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ వచ్చిన ఎన్ని రోజులు ఇలా వాడుతూ ఉండొచ్చు సార్? అది అంటే ఈ మైల్డ్ సిమ్టమ్స్ అనుకుని టాబ్లెట్స్ వాడుతూ మొదలెడతాడు, ఎన్ని రోజులు? జనరల్ గా ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఏవైనా అదర్ దాన్ కోవిడ్ ఏదన్నా ఉన్నాయంటే సిమ్టమ్స్ విత్ ఇన్ 5 days లో మీకు రిలీఫ్ ఉంటుందండి. 5 days దాటి 5 to 7 days తర్వాత కూడా మీకు ఇంకా ఇబ్బంది పెడుతున్నాయంటే మాత్రం అనుమానపడాల్సి. సో ఆ రోజు వరకు మనం టెస్ట్ కి వెళ్ళాల్సిన పని లేదు, అవసరం లేదండి. 5 days వరకు టెస్ట్ కి అవసరం లేదు. ఫస్ట్ 5 days సాధ్యమైనంత వరకు మనకు టెస్ట్ చేయించినా కానీ చాలా వరకు నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చిందని చెప్పేసి మనం అది కాదు అనుకోవడానికి కూడా లేదు. సో పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఫస్ట్ 5 days లో. సో ఏదన్నా సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత 5th day తర్వాత టెస్ట్ చేయించుకోవడమే చాలా బెటర్. ఎసిమ్టమాటిక్ వాళ్ళు మాత్రం సిమ్టమ్స్ లేని వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టెస్ట్ కి వెళ్ళకండి, అవసరం లేదు దానికి. ఓకే. సో ఫస్ట్ 5 days మీరు చెప్పినట్టుగా బేసిక్ మెడిసిన్ తోటి మనము ట్రై చేసి ఒక 5 days తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు టెస్ట్ అనేది వెళ్ళాలి. టెస్ట్ కి వెళ్ళడం బెటర్. ఓకే. సో అది కూడా ఏంటంటే టెస్ట్ కి వెళ్లే ముందు ఖచ్చితంగా ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి, మీ నియర్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఎనీవే ప్రిస్క్రిప్షన్ కూడా మీకు అవసరం కాబట్టి ఖచ్చితంగా వితౌట్ ప్రిస్క్రిప్షన్ టెస్ట్ కూడా చేయరు. సో దగ్గరలో మీకు అవైలబుల్ ఉన్న డాక్టర్ ఒకసారి చెయ్యండి. ఇంకొకటి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే బయట నుంచి ఏదైనా సామాన్లు తీసుకొచ్చినప్పుడు దాన్ని కూడా శానిటైజర్ తో కడిగేస్తున్నారు ఇప్పుడు జనాలు మేజర్ గా, అంటే ఇట్లాంటివి కూడా. ఒక్కటి ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ ప్రకారము యాజ్ పర్ WHO ఇచ్చిన దాని ప్రకారం కూడా ఏదైతే ఈ వస్తువుల ద్వారా కానీ కరెన్సీ నోట్ల ద్వారా కానీ వస్తుంది అన్న ఎవిడెన్స్ ఎక్కడ లేదండి అసలు. ఓకే. సో ఈ సర్ఫేసెస్ మీద చెప్పాం కదా ఇంతకుముందు చెప్పుకున్నట్టు, ఏదైతే వైరస్ ఉందో అది మన బాడీస్ మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ కణాలలో లోపల బతుకుతుంది తప్ప బయట ఎన్విరాన్మెంట్ అనేది దానికి అది బతికే ఆస్కారం లేదు అసలు. సో కాకపోతే ఏంటంటే అది బయట వన్స్ మన నుంచి డ్రాప్లెట్స్ ద్వారానో లేకపోతే సర్ఫేసెస్ ద్వారానో పడ్డప్పుడు కొన్ని అవర్స్ పాటు అది యాక్టివ్గా ఉంటుంది.
సో ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు చేపని నీళ్ళ నుంచి బయటకి వేస్తే ఎంతసేపు ఉంటది? ఓకే. సో కొన్ని చేపలు గంట సేపు ఉంటాయి, కొన్ని చేపలు 15 నిమిషాలు ఉంటాయి, కొన్ని చేపలు 20 నిమిషాలు ఉంటాయి. సో 20 నిమిషాల తర్వాత మళ్ళీ నీళ్ళలో వేస్తే అది మామూలుగా బతుకుతుంది. 20 నిమిషాలు కాబట్టి ఇప్పుడు అరగంట తర్వాత వేస్తే నీళ్ళలో వేసినా పెద్దగా ఉపయోగం ఉండదు అనమాట. సో అలానే అది కానీ యాక్టివ్ గా ఉన్నది కానీ మనకి కానీ టచ్ అయ్యి మనం దాని ద్వారా మనకు వచ్చింది అనుకోండి, మన లోపలికి వెళ్ళి డిసీజ్ కాజ్ చేస్తుంది. అది అప్పటికి ఇన్యాక్టివ్ అయిపోయింది అనుకోండి, అది మనం ఏం చేయలేదు అనమాట. సో అందువలన అది ఎంతసేపు ఉంటుంది అనేది డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద ఇంతసేపు, ఎస్పెషల్లీ ఏంటంటే డ్రాప్లెట్ కానీ వెట్ ఉంది అనుకోండి, అంటే పెద్ద డ్రాప్లెట్స్ లో ఉండి అది అక్కడే ఉండి వింటర్ లో అనుకోండి డ్రాప్లెట్స్ ఏమైనా పడ్డా కానీ డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అట్లాంటి టైంలో ఏంటంటే కొంత ఎక్కువసేపు అది లైవ్ గా అంటే దాని పొటెన్సీ ఉండే అవకాశం ఉంటుంది. అదే సమ్మర్ ఓపెన్ ఎయిర్ అనుకోండి, అది ఇమ్మీడియట్ గా ఎండిపోతుంది, ఆ టెంపరేచర్ కి తగ్గుతుంది, అది తొందరగా దాన్ని నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది. సో అలానే మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఎండాకాలం మనకి అసలు ఏ విధంగా వచ్చే ఛాన్సే లేదనుకున్నారు. కాకపోతే ఏంటంటే మనకు ఆల్వేస్ టెంపరేచర్ అనేది మనకు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుంది. వింటర్ లో ఏవైతే కొంచెం ఒక 2 గంటలు బతకాల్సింది సమ్మర్ లో అయితే 1 గంట, అట్లా అప్రాక్సిమేట్ నేను రఫ్ గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ అది కాదు. సో దాని పొటెన్సీ అనేది కొంచెం తొందరగా పోతుంది అనమాట. సో అలానే వస్తువుల మీద పడ్డప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఈ రోజు సరుకులు తెచ్చారు అనుకోండి, ఈ రోజు మార్నింగ్ సరుకులు తెచ్చారు, పక్కకు పెట్టేసేయండి, రేపటి వరకు 1 డే సైడ్ కి పెట్టేసి రేపటి వాడండి. కూరగాయలు అనుకోండి, సింపుల్ గా వాష్ చేసుకొని పై లేయర్ తీసేసుకుంటే సరిపోతుందండి, కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ. ఓకే, చాలా మంది దాన్ని డెటాల్ తోను శానిటైజర్లతో లేదండి, అవి కెమికల్స్, అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మనం కడగడం కరెక్ట్ కాదు. మీకు అంతగా సాటిస్ఫాక్షన్ అంటే మీకు అంత ఇంకా అనుమానం అనిపిస్తే సాల్ట్ వాటర్ లో వేయండి, కానీ సాల్ట్ వాటర్ లో వేయడము లేకపోతే కొంచెం బాయిల్డ్ వాటర్ లో వేసి వాడుకోండి, కానీ డెటాల్ తోటి శానిటైజర్స్ తోటి కడగొద్దు. అవి ఆల్కహాల్ ఒక్కటే కాదు, ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్, వేరే కెమికల్స్ చాలా ఉంటాయి అందులో. అవి మనం బయట వాడుకోవడమే తప్ప అవి మనం లోపలికి వేసుకోవడానికి కాదు అవి. సో ఫుడ్ ద్వారా అవి కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ ఏవైతే మనం తినే వస్తువులు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్, ఆల్కహాల్ శానిటైజర్స్ తోటి కానీ స్పిరిట్లతో కానీ ఏ విధంగా క్లీన్ చేయకండి. సాల్ట్ వాటర్ లో వేసి క్లీన్ చేసుకోండి, లేదు అని అంటే బాయిల్డ్ వాటర్ లో వేయండి. సో ఒక 1 డే దానికి ముందు ఒక 1 డే పక్కకు పెట్టేసి తర్వాత వాడుకోండి. సో ఇట్లా ఎట్టి పరిస్థితులు కూడా మీకు వచ్చే అవకాశం అనేది లేదు. కరెన్సీ నోట్స్ ద్వారా అంటే మీరు బిజినెస్ లో చాలా మంది బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటే కరెన్సీ నోట్స్ ఫ్రీక్వెంట్ గా క్యాష్ హ్యాండిల్ చేస్తుంటారు. కరెన్సీ నోట్స్ ద్వారా కూడా వస్తుందనే ఇప్పటివరకైతే ఎవరికి వచ్చిన దాఖలాలు లేవు. కాకపోతే మనం అలా వస్తుందని రాదు అని కొట్టిపారేయలేము కూడా ఖచ్చితంగా. సో అందుకే నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే మీరు ఎక్కడైనా కానీ అపరిచిత వ్యక్తులతో కానీ కొత్త వాళ్ళతో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళతో అయినా కానీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కానీ ఏమైనా వస్తువులు కానీ ఇచ్చినప్పుడు సింపుల్ గా తీసి పక్కకు పెట్టేసుకొని శానిటైజ్ చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. సో అలాగే సార్, ఇప్పుడు నార్మల్ గా పాజిటివ్ వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇప్పటి వరకు అయితే పాజిటివ్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళా రీఇన్ఫెక్షన్ అనేది లేదండి. అసలు ఇప్పటిదాకా సైంటిఫిక్ గా ఐడెంటిఫై చేసింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కొంతమందిలో మాత్రం ఈ వైరస్ అనేది చాలా రోజుల పాటు బాడీలో ఉండిపోతుంది. ఓకే. సో జనరల్ గా మనకి ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఒక్కసారి పాజిటివ్ వచ్చింది అని అంటే 17 days ఐసోలేషన్ లో పెడుతున్నారు. సో 17 days మాక్సిమం ఇన్ఫెక్టివిటీ అనేది ఫస్ట్ 10 days లో ఉంటుంది. ఆ తర్వాత కూడా 1 week పీరియడ్ మొత్తం 17 days ఐసోలేషన్ లో పెడుతున్నారు. 17 days తర్వాత అతని నుంచి దాదాపు ఈజ్ అవుట్ కంప్లీట్లీ క్యూర్డ్ ఫ్రమ్ డిసీజ్ అన్నట్టు. కాకపోతే ఏంటంటే కొంతమందిలో మాత్రం ఈ మోషన్ అంటే ఫీకల్ మ్యాటర్ లో కానీ అలాంటి వాటిల్లో కొంతమందికి మోర్ దాన్ 1 month కూడా వైరస్ అనేది షెడ్డింగ్ ఉంటుంది. సో వైరల్ షెడ్డింగ్ అనేది ఉంటుంది. సో అట్లాంటిది ఏదైనా ఉంటే ఈ బాత్రూమ్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరు కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ వెరీ మినిమల్ అది కూడా. సో అలా ఉంటుంది, అది చాలా తక్కువ మందిలో ఐడెంటిఫై చేశారు. సో కానీ ఒకరికి ఆ డిలేడ్ రెస్పాన్స్ అంటే క్యూర్ అనేది కొంతమందికి లేట్ అవుతుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మళ్ళీ రీఇన్ఫెక్షన్ లాగా అనుకుంటున్నారు, కానీ రీఇన్ఫెక్షన్ వచ్చిన దాఖలాలు అయితే ఇప్పటివరకైతే మనకి ఎక్కడ సైంటిఫిక్ గా అయితే ఏం లేవు ఎవిడెన్స్. సో అది కూడా ఇంకా అండర్ రీసెర్చ్ అండి, అది పూర్తిగా ఇప్పుడు మళ్ళీ వస్తుందా రాదా అనేది కూడా చెప్పడానికి లేదు. కానీ రికవరీ అయిన వాళ్ళకి మాత్రం కొన్నాళ్ళ పాటు ఖచ్చితంగా దాని నుంచి ఇమ్యూనిటీ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అడాప్ట్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అయితే ఒకసారి రికవరీ అయిన వాళ్ళైతే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎవరికి మళ్ళీ వచ్చిన దాఖలు అయితే ఇప్పటివరకు అయితే లేదు.
ఓకే సార్, ఈ టెస్ట్లు అనేది మనము గవర్నమెంట్ లేకపోతే ఇప్పుడు జనరల్ గా ప్రైవేట్ ఎక్కడ చేసుకున్నా పర్వాలేదా? ఎక్కడే చేయించుకోవచ్చు అండి. చెప్పాను కదా, మనకు అవైలబుల్ ఉన్నాయి 2 టెస్ట్లు అండి. ఒకటి ఆర్టీపీసీఆర్ మెథడ్, ఇంకొకటేమో యాంటీజెన్ మెథడ్. యాంటీజెన్ టెస్ట్ అనేది ఏంటంటే డైరెక్ట్ వైరల్ పార్టికల్స్ ఐడెంటిఫై చేస్తుంది. సో ఈ రెండిట్లో ఏ టెస్ట్లు అయినా కానీ పాజిటివ్ వచ్చిందంటే మీకు 100% ఉన్నట్లే. సో ఫాల్స్ పాజిటివ్ అనేది వచ్చే ఛాన్స్ లేదు. అంటే స్వైన్ ఫ్లూ వచ్చిన వాళ్ళకి టెస్ట్ చేస్తే కోవిడ్ ఉన్నట్టు చూపించడం అనేది ఇంపాసిబుల్ అది. సో ఆ జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేస్తారు కాబట్టి ఆ స్పెసిఫిక్ జీన్స్ ని ఐడెంటిఫై చేస్తారు. ఆ స్పెసిఫిక్ జీన్స్ అనేవి కోవిడ్ వైరస్ లో తప్ప ఇంకెక్కడా కూడా ఉండవు. సో పాజిటివ్ వచ్చిందంటే మాత్రం 100% మీకు పాజిటివ్ ఉన్నట్లే. కానీ నెగిటివ్ వచ్చిందంటే మాత్రం 100% మీకు లేదు అని చెప్పడానికి లేదు. సో ఒకటి ప్రాపర్ శాంప్లింగ్ ఎర్రర్ ఉండొచ్చు, లేకపోతే టెక్నిక్ ఎర్రర్ ఉండొచ్చు. లేదు అని అంటే ఫస్ట్ ఎర్లీ డేస్ లో ఫస్ట్ 5 days లో మీకు చేస్తే నెగిటివ్ వచ్చి ఉండొచ్చు. సో ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి. సో మనకున్న టెక్నాలజీ అవైలబిలిటీ ఉన్న దాని టెక్నిక్స్ ప్రకారం అవి టెక్నికల్ ఫాల్ట్స్, అవి దాన్ని మనం రెక్టిఫై చేసే మన చేతిలో లేదు అది. సో పాజిటివ్ వచ్చిందంటే మాత్రం 100% పాజిటివ్, ఏదైనా యాంటీజెన్ బేస్డ్ టెస్ట్ కావచ్చు, ఆర్టీపీసీఆర్ కావచ్చు. నెగిటివ్ వచ్చిందంటే మాత్రం లక్షణాలు ఉన్నాయనంటే మాత్రం సాధ్యమైనంత వరకు ఫ్యామిలీ నుంచి ఐసోలేషన్ లో ఉండి అవసరం అనుకుంటే మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోవచ్చు. లేదు తగ్గిపోయింది అనుకోండి ఇంకా బెటర్. కోవిడ్ ఒక్కటే కాదండి, అన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా ఈ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ అనేది అన్నిటికీ ముఖ్యమే. మనం సీజనల్ ఫీవర్స్ చూస్తూనే ఉంటాం. ఇంట్లో ఒకసారి ఒకరికి స్టార్ట్ అయిందంటే ఎవ్రీ ఇయర్ ఈ జూలై ఆగస్ట్ సీజన్ లో అందరికీ వస్తుంటది. ఏంటంటే అవన్నీ కూడా వైరల్ డిసీజెస్. సో ఒకరి నుంచి ఒకరికి వస్తాయి కాబట్టి దీంతో అందరికీ ఇది ఒక్కటే కాదు, ఏ ప్రాబ్లం ఏ డిసీజ్ నుంచి కానీ ఒకరి నుంచి ఒకరికి కంటామినేషన్ అవాయిడ్ చేయాలంటే మాత్రం డిస్టెన్సింగ్, మాస్క్స్ అనేవి వాడుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు మనకు ఎవ్రీడే వాట్సాప్ లో నాకు ఏంది మన ప్లాస్మా డోనర్స్ కావాలని వస్తుంది. ఇప్పుడు అసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. బికాస్ ఐ రెడ్ సండే అరౌండ్ ఇప్పుడు హైదరాబాద్ లో 10 లక్షల మందికి వచ్చేసి ఉండొచ్చు. అన్ని గాల్లో ఉన్నాయి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ అసిమ్టమాటిక్ ఉన్నాను, నాకు నా ఇమ్యూనిటీ పవర్ బాగుంది, కానీ నాకు తెలియలేదు, నాకు ఏ సిమ్టమ్ రాలేదు. అప్పుడు ఆ ప్లాస్మా డొనేట్ చేయాలనే ఉద్దేశం నాకు ఉన్నది అని అంటే నేను పోయి టెస్ట్ చేసుకొని ఏమైనా చేసి వాళ్ళకి చేసే వీలు ఉంటుందా? ఒకటండి. సో ఈ ప్లాస్మా డోనార్స్ ఏంటి అంటే, ప్లాస్మా డోనార్స్ ఎవరు అంటే మనం బ్లడ్ డొనేట్ చేసినట్టు మనం డైరెక్ట్ వెళ్ళి ఇవ్వడానికి లేదండి అది. సో ప్లాస్మా డోనార్ కి రిసీవర్ తో పాటు డోనార్ కూడా ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఏంటంటే మీరు ప్లాస్మా డొనేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ మెథడ్ లో పాజిటివ్ అయి ఉండాలి ప్రీవియస్ గా. సో కోవిడ్ పాజిటివ్ అయి ఉండాలి. నెక్స్ట్ నెగిటివ్ సేమ్ ఇదే ఆర్టీపీసీఆర్ రికవరీ అయ్యి నెగిటివ్ వచ్చి 14 days అయి ఉండాలి. దాంతో పాటు ఈ 2 అయినంత మాత్రాన మళ్ళీ మీకు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉందని చెప్పేసి మీకు పోగానే తీసుకోరు. మీ యాంటీబాడీ లెవెల్స్ చూస్తారు. అందరిలో సేమ్ యాంటీబాడీస్ డిసీజ్ వచ్చినంత మాత్రం అందరిలో సేమ్ రెస్పాన్స్ ఉంటుంది అనడానికి లేదు. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటది. సో కొంతమందికి రికవరీ అవుతారు కానీ యాంటీబాడీస్ లెవెల్స్ అనేవి అన్డిటెక్టబుల్ లెవెల్లో ఉంటున్నాయి. అలాంటి వాళ్ళ ప్లాస్మా తీసుకొని వేరే పేషెంట్ యూజ్ కూడా ఉండదు. కరెక్ట్. సో మీకు మినిమం లెవెల్స్ ఏవైతే యాంటీబాడీ లెవెల్స్ ఏవైతే మినిమం ఉండాలో ఆ టెస్ట్ చేస్తారు మీకు. అవన్నీ చూసుకునే ఇస్తారండి. సో మనం డైరెక్ట్ గా బ్లడ్ ఇచ్చినట్టు ఇవ్వడానికి కుదరదు అది. సో అవన్నీ ఏంటంటే అవన్నీ సర్క్యులేషన్ అవుతున్న మెసేజెస్ అంతా కూడా కరెక్ట్ కాదు అవి. సో ఇదంతా ఇంకోటి ఏంటంటే ఆర్టీపీసీఆర్ అనేది కూడా ఈ ప్లాస్మా ఏదైతే ఉందో, ప్లాస్మా డొనేషన్ అనేది, ప్లాస్మా థెరపీ అనేది కూడా అన్ని హాస్పిటల్స్ కి అది గవర్నమెంట్ ఇంకా పర్మిషన్ లేదండి అసలు. అది ఇది స్టిల్ అండర్ ట్రయల్ రీసెర్చ్ లోనే ఉంది. సో అదేమో ప్రూవ్ ట్రీట్మెంట్ కాదు. సో మనకు ఏవైతే హాస్పిటల్స్ కి ఏదైతే ఐసీఎంఆర్ అప్రూవల్ ఇచ్చిందో ఆ హాస్పిటల్స్ వాళ్ళు మాత్రమే చేయాల్సి ఉంటది. సో అలాంటి వాళ్ళే కానీ ఇట్లా వాట్సాప్ మెసేజ్లలో ఇచ్చేసి అది కరెక్ట్ కాదు. వాటిని అవి సర్క్యులేట్ అవుతుంటాయి. బెటర్ ఏదన్నా అఫీషియల్ గా హాస్పిటల్స్ నుంచి వచ్చి అలాంటివి ఉంటేనే. సో చెప్పాను కదా, ఆల్రెడీ ప్రీవియస్ పాజిటివ్ ఉండి రికవరీ అయ్యి 14 days అయ్యి ఉండి, సో మోర్ దాన్ 50 kgs ఉండి కంప్లీట్ హెల్దీ ఉండి, సో అవన్నీ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. సో వాళ్ళ నుంచి మాత్రమే ప్లాస్మా తీసుకుంటారు అనమాట. వన్ మోర్ క్వశ్చన్ సార్.
ఇప్పుడు మనం అంటున్నాం కదా ప్రికాషనరీ మెజర్స్ అని చెప్పి చాలా ఎక్కువ అది హైబత్తోని వైటమిన్ సి గానీ వైటమిన్ డి గానీ ఇంటేక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా. ఇస్ ఇట్ అడ్వైజబుల్ ఆర్ వస్తేనే తీసుకోవడం అడ్వైజబుల్? అంటే ఒకటండి, వైటమిన్ సి అనేది వైటమిన్ ఏ, డి, ఈ, సి, ఈ 4 వైటమిన్స్, అంటే మనకున్న చాలా వైటమిన్స్ లో ఈ 4 ఏంటంటే మన రోగ నిరోధక శక్తికి అనేవి అవి ప్రాపర్ గా పనిచేయాలంటే ఇవి ఉండాలి. ఓకే. సో మనకు ఏదైనా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇవి వాడుకుంటే దానికి యాడ్ ఆన్ అయ్యి యూజ్ అవుతుంది తప్ప, మనం ఆల్రెడీ మనం తీసుకునే ఫుడ్ లో ప్రాపర్ గా ఇవన్నీ ఉన్నాయంటే మనం ఇప్పుడు కొత్తగా వాటిని సప్లిమెంట్ తీసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం, ఎక్స్ట్రా ఉపయోగం అయితే ఏమి ఉండదు. ఓకే, అదే రైట్ సార్. యా. ఓకే సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు నార్మల్ గా అంటే మీరు చెప్పినట్టుగా 5 days అంటే బేసిక్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ, సపోజ్ ఇప్పుడు అతనికి ఏదైనా వచ్చింది అనుకుంటే, అంటే లైక్ ఇప్పుడు హాస్పిటల్స్ దొరకట్లేదు అది ఇదని చాలా మంది అంటా ఉన్నారు. అదే విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కొంతమంది అంటే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు, అంటే లైక్ రిమోట్ లో మనం ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పని అంటాము. దాన్ని మనం ధైర్యంగా యాక్సెప్ట్ చేసి ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? ఒకటండి, ఏంటంటే మనకి కార్పొరేట్స్ వాళ్ళు చాలా హోమ్ ఐసోలేషన్ ప్యాకేజెస్ అని ఇచ్చారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఒకటి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times మీకు ఎక్స్పర్ట్ అంటే డాక్టర్ మీతో కాంటాక్ట్ లోకి వస్తారు. సో దాంతో పాటు మీకు ఒకటి ఈ పల్సాక్స్ మీటర్ ఒకటి మీకు ఇంటి దగ్గర ఇస్తారు. దాంతో పాటు ఒక కిట్ ఉంటుంది అనమాట. ఆ కిట్ లో ఈ డ్రగ్స్, పారాసిటమాల్ కానీ, వైటమిన్ సి కానీ, మల్టీవైటమిన్, కాఫ్ సిరప్స్, ఈ సిమ్టమాటిక్ సపోర్టివ్ డ్రగ్స్ అనేవి, దాంతో పాటు పల్సాక్సిమీటర్, కొన్ని మాస్కులు, స్టెరిలైజర్, ఇవన్నీ కూడా మీకు డోర్ డెలివరీ చేస్తూ ఒక 10 days ప్యాకేజ్ అని పెడుతున్నారు. సో ఆ ప్యాకేజ్ అనేది తీసుకుంటే నష్టమేం లేదు. ఎందుకంటే మీకు పల్సాక్సిమీటర్ తోటి రెగ్యులర్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. రౌండ్ ద క్లాక్ మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఇస్తారు హాస్పిటల్ వాళ్ళు. మీకు డాక్టర్ ఒకరు మీకు కాంటాక్ట్ లో రెగ్యులర్ టచ్ లో ఉంటారు. ఎప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళాలా లేదంటే ఇంటి దగ్గర ఉండాలా అనేది కొంచెం వాళ్ళు గైడ్ చేస్తారు. సో మీకు ఒక భరోసా ఉంటుంది, వెనక ఒక మనకు డాక్టర్ సపోర్ట్ ఉంది, మనకు సడన్ గా ఏమన్నా అయితే మనం కాల్ చేసి మాట్లాడుకోవడానికి అన్నట్టు ఆ రెస్పాన్సిబిలిటీ హాస్పిటల్ ఒకటి ఉంటారు కాబట్టి అదొకటి తీసుకొని కొంచెం ధైర్యంగా ఉండొచ్చు ఇంటి దగ్గర. మా పేరెంట్స్ ఇద్దరు, డాడీ ఈజ్ 87 years. ఓకే. అయితే ఇప్పుడు ఆఫ్ లేట్ లాస్ట్ 15 days నుంచి హీ హాజంట్ బీన్ ఈటింగ్ ఎనీథింగ్. అంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ మెడికల్ హిస్టరీ, బీపీ, షుగర్ అలాంటివి ఏమీ లేవు. కానీ హీ స్టాప్డ్ ఈటింగ్. ఐ మీన్ చాలా తక్కువ, అంటే 2-3 spoons కన్నా ఎక్కువ తినట్లేదు, పడుకునే ఉంటున్నారు. అండ్ నాకు నిద్ర వస్తుంది, నాకేం చేయబుద్ధి అవ్వట్లేదు అని అంటున్నారు. డూ యూ వాంట్ మీ టు గెట్ హిమ్ టెస్టెడ్? లేదండి, అవసరం లేదండి. అండ్ మమ్మీ ఏమో షీఈ్ అ డయాబెటిక్. అయితే ఇంట్లో ఏంటి రెంట్కున్న ఇల్లుని సున్నం వేసిన తర్వాత కొంచెం జలుబు చేసింది. తర్వాత షీ బికేమ్ నార్మల్. కానీ నార్మల్ అయిపోయి 1 week అవుతుంది. కానీ 2-3 days నుంచి చాలా డల్ గా, చాతవట్లేదు, ఏం నోరంతా పూసిందనమాట. సో వాట్ షుడ్ ఐ డూ ఫర్ దెమ్? ఓకే, అది ఏమి కోవిడ్ లక్షణాలు అయితే ఏం లేవండి మీరు చెప్పేదాని ప్రకారం. ఓకే ఓకే. వాళ్ళకి ఏంటంటే కొంచెం సోషల్ సపోర్ట్, వాళ్ళకి దే నీడ్ మేబీ సోషల్ సపోర్ట్. సో మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి వాళ్ళకి. అదే నేను ఐ మీన్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్, నేను అసలు మమ్మీ డాడీని టోటలీ లోపలే వేసేసి బయట నుంచి లాక్ వేసేసాం అనమాట. మేమే సప్లై చేస్తున్నాము. వి ఓన్లీ టేకింగ్ కేర్ కంప్లీట్. అసలు ఏమి పని చేసుకోకుండా వాళ్ళు ఉట్టి తినటము, టీవీ చూసుకోవటం అన్న టైప్ లోనే పెట్టాం. పడుకొని ఉంటున్నారు. కానీ అది నోరు పూసేసింది, నాకేం తినబుద్ధి కావట్లేదు అనగానే నాకు కొంచెము మీ జూమ్ కాల్ చూడగానే సరే మిమ్మల్ని అడుగుదామని అడుగుతున్నా. అంటే జనరల్ గా మీకు ఇంత ముందు జలుబు ఏదో లైట్ గా వచ్చింది అన్నారు కదా. అవును. అంటే వాటితో కూడా ఏంటంటే ఓల్డ్ ఏజ్ లో మామూలుగానే వీళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటది, వైటమిన్ డెఫిషియన్సీ ఇలాంటి ఉండడం వల్ల కొంచెం ఓరల్ అల్సర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటది. ఓకే. సో మీకు పాసిబిలిటీ ఉంటే నియర్ బై ఎవరైనా ఫిజిషియన్ కాంటాక్ట్ చేయండి. ఓకే సరే. లేదు అనుకుంటే సింపుల్ ఒక బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఒకటి కొన్ని రోజులు వాడి చూడండి. ఓకే డన్ సార్. మరి ఎక్సెసివ్ స్పైసీ ఫుడ్స్ కాకుండా కొంచెం బ్లాండ్ డైట్ అనేది తీసుకోండి. ఓకే ఓకే. అదొకటి. సో ఇంకొకటి, మీ ఫాదర్ గారు అంటే ఏంటంటే ఏజ్ రిలేటెడ్ కొంచెం ఇంకా ఏజ్ తో పాటు కొంచెం అపెటైట్ అనేది తగ్గుతుంది. ఓకే. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉండి బయట ఎవరితో కూడా కలవకుండా ఉండడం,
సో Exactly. కంటిన్యూస్ టీవీ అండ్ ఈ మీడియాకి ఎక్స్పోజర్ తప్ప వేరే సోషల్ గా ఎవరితో కలవడం లేకుండా కూడా కొంచెం అవును. సైకలాజికల్ గా ఎమోషనల్ గా కూడా డిస్టర్బెన్స్ ఉంటది. ఓకే. అలా Okay. ఉండొచ్చు తప్ప వేరే అయితే కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ దట్స్ రియల్లీ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒకటి సార్, కొంతమంది ఎయిర్ ద్వారా కూడా కొంచెం వస్తుందని చెప్పేసి కొన్ని వినబడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం చెప్పేసి అడుగుతా. అంటే మనం మాస్క్ పెట్టుకున్నా, ఎంత శానిటైజర్ యూజ్ చేస్తున్నా, అంటే ఇప్పుడు ఎయిర్ ద్వారా కూడా వస్తుంది అన్నట్లుగా. అంటే మన చుట్టుపక్కల ఎవరైనా కోవిడ్ మెంబర్స్ ఉన్నారని మనకు తెలియకుండా, అవునవును, అటువంటప్పుడు మనం ఎంత అంటే మనం డైరెక్ట్ గా ఐ కాంటాక్ట్ కాకపోయినా కూడా సరౌండింగ్స్ ఒక 4 feet డిస్టెన్స్ లో మనకు తెలియకుండా ఎంతో మంది ఉంటారు. అదే బయట అండి. తిరుగుతుంటాం కదా సార్, అటువంటప్పుడు ఏదైనా ఎయిర్ త్రూ ఏమైనా వస్తున్నాయా? ఎయిర్ ద్వారా వస్తుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వైరస్ పార్టికల్ ఉన్న ఎయిర్ ని పీలిస్తే మాత్రమే వస్తుంది. ఓకే. సో నార్మల్ ఎయిర్ కాదు. ఓకే సార్. మనకు డిసీజ్ రావాలంటే ఖచ్చితంగా వైరస్ పార్టికల్ ఉండాలి ఆ ఎయిర్ లో. పార్టికల్ ఉండాలి. అలాంటి ఎయిర్ పీలిస్తేనే వస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఈ సమూహ వ్యాప్తి అనే ఏదైతే అంటారో కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ ఇప్పుడు సోషల్ గ్యాదరింగ్స్ ఉంటాయి కదండి, ఈ వీటి కోసమే అనమాట గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయమనేది. ఎందుకే అంటే మనం ఒకటేసారి మన చుట్టూ 10 మంది ఉంటారు అనుకోండి, అందులో ఎవరికి ఏముందో తెలియదు. సో మనకు ఏవైతే ఎయిర్ డ్రాప్లెట్స్ కానీ పార్టికల్స్ కానీ ఏవైతే ఉందో అవి ఫ్యూ మినిట్స్ అనేది ఎయిర్ లో ఫ్లోట్ అవుతుంటాయి. సో అలాంటి పార్టికల్స్ ఉన్న ఎయిర్ ని మనం పీలిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసం ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే ఇండోర్ ప్లేసెస్ లో, సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్న వాటిలో, లేకపోతే క్లోజ్డ్ స్పేసెస్ కానీ, లేకపోతే మార్కెట్స్ కానీ, సో జన రద్దీ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో ఈ సమూహ వ్యాప్తి అనేది ఉండే అవకాశం ఉంటుంది. కమ్యూనిటీ స్ప్రెడ్ అంటారు ఈ ఎయిర్ ద్వారా. సో అంటే దాని అర్థం ఏంటంటే ఈ గ్యాదరింగ్స్ ఉన్న దగ్గరలో ఏ ఒక్క పేషెంట్ ఉన్నా కానీ వాళ్ళ నుంచి 100 మందికి వచ్చే అవకాశం ఉంటది. సో ఆ కన్సర్న్ పర్సన్ ఎవరో మనకు తెలియకపోయిండొచ్చు. సో ఎవరి నుంచి వచ్చిందో మనం ట్రేస్ చేయలేని సమయంలో మనకు వచ్చింది అనుకోండి, దాన్ని కమ్యూనిటీ స్ప్రెడ్ అంటారు. సో ఇట్లాంటివి అవాయిడ్ చేయడం కోసమే ఈ గ్యాదరింగ్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్ లో కానీ వెళ్ళొద్దు అనేది. అయితే ఇట్లాంటిది దాంట్లో కూడా ఎలా అవాయిడ్ చేయొచ్చు అని అంటే మనం ప్రాపర్ మాస్క్ పెట్టుకుంటే సాధ్యమైనంత వరకు మనం కొంత మనకి దీని నుంచి అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాంటి మనం ప్రాపర్ గా మాస్క్ టెక్నిక్స్ ప్రాపర్ గా వాడకపోవడము, లేకపోతే దాన్ని ఫ్రంట్ సైడ్ నుంచి ముట్టుకోవడము, లేకపోతే తీసే ముందు తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ అదే చేతులతోటి మళ్ళా మన ముక్కును నోరును ముట్టుకోవడం, ఇట్లాంటి ఏమైనా ఇంప్రాపర్ టెక్నిక్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటది. సో మనం ప్రాపర్ గా ఈ టెక్నిక్స్ మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటూ సోషల్ గ్యాదరింగ్స్ కి అవాయిడ్ చేసుకుంటూ పబ్లిక్ ప్లేసెస్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉన్నామంటే మాత్రం సాధ్యమైనంత వరకు మన చేతుల్లో ఉన్నది మాత్రం ఇవే. సో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చాలా మటుకు ఇప్పుడు మార్కెట్ లో ఐపల్స్ అని, తర్వాత కాడా అని, తర్వాత హోమియో మెడిసిన్స్ అని ఇప్పుడు చాలా రకాలుగా వస్తున్నాయి సార్. అసలు ఇవన్నీ తీసుకోవడం మంచిదేనా, లేకపోతే మన వరకు ఏదైనా హోమ్ రెమెడీస్ ఏమన్నా చేసుకుంటే బెటరా? చాలా మంది అది అడుగుతున్నారు. అంటే హోమియోపతి, ఆయుర్వేదం చాలా వరకు ఇమ్యూన్ బూస్టర్స్ అని మార్కెట్ లో ఇస్తుంటారు. సో ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్ కాబట్టి నేను వాటిని అలో చేయను, డినై చేయను. సో అది ఇండివిజువల్ చాయిస్ అది. కాకపోతే ఏంటంటే సాధ్యమైనంత వరకు హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ఒకటే మన చేతిలో ఉన్న పని అండి. మనం సపరేట్ గా మనం వైటమిన్ సి టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి మొదటి నుంచి నిమ్మకాయలు అనేది మన కల్చర్ లో చాలా కామన్ గా వాడతాం. సో ఫుడ్ లో ముందు తర్వాత లెమన్ అనేది తీసుకుంటాం అనుకోండి, వైటమిన్ సి టాబ్లెటే అవసరం లేదు. అలాగే డ్రై ఫ్రూట్స్, బాదాము, మిల్క్, ఎగ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ అన్ని రకాల వైటమిన్స్ ని మనకి ఇస్తాయి. సో ఈ ప్రాపర్ బ్యాలెన్స్ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, నెక్స్ట్ ఫ్రూట్స్ ఇలాంటివి ప్రాపర్ గా తీసుకున్నాం అనుకోండి, మన సపరేట్ సప్లిమెంట్స్ అవసరమే లేదు. సో మనం ఇవన్నీ తీసుకోవడం కుదరదు చాలా మందికి కాబట్టి డైరెక్ట్ టాబ్లెట్ వేసుకుంటారు అన్నమాట. అంటే ఏదైనా ఫ్రూట్ లో ఇది పడదు అనేది ఏమన్నా ఉందా సరే కోవిడ్-19 కి? ఎనీ ఫ్రూట్స్ వాడచ్చా ఎవరైనా? ఎనీ ఫ్రూట్స్ వాడొచ్చు అండి, ఏం లేదు. అది ఇండివిజువల్ కి పడకపోవడం కానీ కోవిడ్-19 పడదని ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు కూడా, అలాంటి ఏం లేదు. క్వశ్చన్ అండి సార్, ఇవాళ పొద్దున మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో, హైదరాబాద్ టైమ్స్ లో ఆర్టికల్ వచ్చింది. ఏమనంటే రెస్పిరేటర్ ఉన్న మాస్క్ పెట్టుకుంటే అసలు అది పనికే రాదు N95 అంటే కోవిడ్ కి అని చెప్పి. రెస్పిరేటర్ ఉన్న మాస్క్ అసలు వాడకూడదు, కోవిడ్ కి పనికి రాదు అని చెప్పారు.
ఇప్పుడు మనం N95 తీసుకోండి, అవన్నీ తీసుకోండి, అవి రెస్పిరేటర్లదే వస్తున్నాయి. సో ఏది కరెక్ట్ అనేది కొద్దిగా అంటే ఒకటండి, N95 మాస్క్ లో విత్ వాల్వ్ వితౌట్ వాల్వ్ ఉంటది. సో రెస్పిరేటర్ అంటే మధ్యలో ఒకటి ప్లాస్టిక్ వాల్వ్ లాగా వచ్చేసి ఉంటది. మీకు మాస్క్ ముందర ఒకటి సైడ్ కానీ లేకపోతే మధ్యలో కానీ వాల్వ్ లాగా ప్లాస్టిక్ వస్తుంది విండో దాన్ని రెస్పిరేటర్ అంటారు. సో ఇది ఆ రెస్పిరేటర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంది అని అంటే, దాన్ని యాక్చువల్గా ఏంటంటే రెస్పిరేటరీ, ఇది యాక్చువల్గా N95 మాస్క్ అనేది ఓన్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మాత్రమే హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు వాడడం కోసం డిజైన్ చేసినది. సో ఇప్పుడు ఏదైతే రెస్పిరేటర్ వాల్వ్ ఉందో ఆ వాల్వ్ ద్వారా బయటికి వస్తుందండి మన ఎగ్జాస్ట్ ఫ్యాన్ టైప్. ఓకే, మనం వదిలేసిన గాలి అనేది ఆ రెస్పిరేటరీ వాల్వ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది ఈజీగా. సో వన్ వే అనమాట. అది ఇన్ను మాత్రం ఉండదు, అక్కడి నుంచి ఇన్ను మాత్రం బయట లేయర్ నుంచి రావాల్సిందే. ఎయిర్ అనేది ఇన్ అనేది మాత్రం మామూలు సైడ్ లేయర్ నుంచి రావాల్సిందే. ఎగ్జిట్ మాత్రం అందులోంచి వన్ వే బయటికి మాత్రం ఎగ్జిట్ వెళ్తుంది. అయితే అక్కడ ఎందుకు అవాయిడ్ చేయమంటారు అంటే, ఇప్పుడు మీకు దగ్గరకు ఒక పర్సన్ రెస్పిరేటర్ వాల్వ్ పెట్టుకొని వచ్చారనుకోండి విత్ సమ్ ఎక్స్ పర్సన్. సో అతనికి మీకు తెలియకుండానే, అతనికి సిమ్టమ్స్ లేకుండా కోవిడ్ కానీ ఉందనుకోండి, అతనికి ఆ ఎక్స్పెల్ చేసిన ఎయిర్ లోంచి వైరస్ పార్టికల్స్ అనేవి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అవి మనం పీలిస్తే వాడు మాస్క్ పెట్టుకున్నా గానీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెస్పిరేటర్ ఉండే అవాయిడ్ చేయమంటారు. అచ్చా, అంటే ఓకే, ముందు ఎవరైనా ఉంటే వాళ్ళకు, అంటే ఇప్పుడు నాకు కోవిడ్ ఉంది అనుకోండి, సో నేను మాస్క్ వేసుకుంటా, మీరు రెస్పిరేటర్ వాళ్ళు కానీ వాడిరు అనుకోండి, మీకు నష్టమేం లేదు. మీకు కానీ ఒకవేళ డిసీజ్ ఉంటే మీ ఎదురుగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. ముందటి వాళ్ళు మాస్క్ వేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కదా సార్? అంటే ఉండదు, ఏముండదు. ముందు వాళ్ళు మాస్క్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం లేదు. అందుకే బోత్ మాస్క్ పెట్టుకోనేది. ఇప్పుడు ఎక్కడ అంటే కొంతమంది పేషెంట్లు ఇలాంటి మాస్క్ పెట్టుకోరు అనుకోండి. సో వాళ్ళు కంటిన్యూస్ గా బయటికి పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పెల్ ఏదైతే రెస్పిరేటర్ ఉందో అందులోంచి వైరస్ బయటకు వెళ్తూనే ఉంటది. ఇక ఆ పక్కన ఎవరైనా పీల్చుకోవచ్చు అనమాట దాన్ని. సో అదే గాని వితౌట్ రెస్పిరేటర్ మాస్క్ ఉంది అనుకోండి, ఆ ఎక్స్పెల్ చేసిన గాలి కానీ ఏదైనా వైరస్ పార్టికల్స్ ఉన్నాయో ఆ లోపల మాస్క్ లోపటే ఉంటాయి తప్ప బయటికి పోవన్నమాట. దాంతో పాటు ఇంకోటి టైట్ సీల్ ఉండాలండి. అది మాస్క్ కూడా ఏదైనా కానీ టైట్ సీల్ ఉండాలి. ఈ సైడ్ నుంచి ఎక్కడి నుంచి కూడా లీకేజ్ అనేది ఎయిర్ అనేది పోదు. ఖచ్చితంగా ఆ లేయర్స్ లోంచి బయటికి వెళ్తేనే అది ఇన్ గానీ అవుట్ గానీ వైరల్ పార్టికల్ ని ఆపగలదు. అది ఓకే, ఆ సైడ్ నుంచి లీకేజ్ ఉందంటే మళ్ళీ మామూలుగా మనం గాలి పీల్చినట్టే వితౌట్ మాస్క్. హలో సార్, సో నేను ఏంటంటే మేబీ మై క్వశ్చన్ కుడ్ బి a little confusing because I'm not very sure on this topic. ఇప్పుడు ఏంటంటే వైరస్ లో it takes different mutations, it takes different forms అని అంటారు. So what I've been hearing is, as compared to what we saw in Wuhan, strain ఇక్కడ ఇండియాలో లేదు. So it is much life threatening కాదు as compared to what we saw in China అనేసి. So with that, do we see the recovery rate to be better? And what is this mutation all about? So just want to clarify on these two. అయితే వన్ థింగ్ మ్యూటేషన్ అండి. మ్యూటేషన్ అంటే ఏం లేదు, ఈ వైరస్ అనేది ఈచ్ పర్సన్ లో కూడా కంటిన్యూస్ గా రెప్లికేషన్ అవుతుంటది. ఈ రెప్లికేషన్ ప్రాసెస్ లో ఏంటంటే కొన్ని గుడ్ మ్యూటేషన్స్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. సో ఆ డిఎన్ఏ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అందులో కొన్ని థైమిన్స్, ప్యూరిన్స్, పిరిమిడేస్ ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో సేమ్ అదే విధంగా కాపీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేంజ్ అవుతుండొచ్చు. సో ఆ కొత్తది వచ్చిన తర్వాత కొత్తది కొంచెం మ్యూటేషన్ అయినంత మాత్రం కంప్లీట్ గా వైరస్ ఏం మారిపోదు. కాకపోతే ఏంటంటే దాంట్లో కొన్ని లక్షణాలు చేంజ్ అవుతుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే మన పేరెంట్స్ నుంచి మన నుంచి మన పిల్లలు అందరము సేమ్ ఉండం. సో కొంతమందికి సేమ్ అలానే ఫీచర్స్ ఉంటాయి, కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉండవు. బై మార్ఫలాజికల్ గా కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, ఏవైనా కానీ సేమ్ ఇలానే వైరస్ కూడా ఈచ్ రెప్లికేషన్స్ లో ఈ చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి. ఆ మేజర్ చేంజ్ అయితే ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మాత్రమే దాని పొటెన్సీలో కానీ విరులెన్స్ లో కానీ చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మైనర్ మ్యూటేషన్స్ తోటి ఏమాత్రం కూడా దాంట్లో ఏమాత్రం చేంజ్ రాదు, దాని ఈ డిసీజ్ కాజ్ చేసే దాంట్లో. అయితే ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ మ్యూటేషన్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు.
ఇప్పటి వరకు చేసిన మ్యూటేషన్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా మైనర్ మ్యూటేషన్స్, పెద్ద మేజర్ చేంజెస్ అనేవి ఏమీ లేవు. కాకపోతే అందులో కూడా కొన్ని రకాల 2-3 స్ట్రెయిన్స్ ఉన్నాయి. కొన్ని ఏమో కొంచెం విరులెన్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని విరులెన్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి. సో ఇండియాలో కూడా ఎస్పెషల్లీ కొన్ని సదరన్ స్టేట్స్ లో ర్యాపిడ్ స్ప్రెడ్డింగ్ ఉంది. అంటే డిసీజ్ ఫెటాలిటీ కంటే కూడా ర్యాపిడ్ స్ప్రెడ్డింగ్ మ్యూటేషన్స్ అనేవి తమిళనాడు కానీ కొంచెం తెలంగాణలో కూడా వచ్చిన న్యూస్ ఇచ్చారు అఫీషియల్ గా మన సిసిఎంబి వాళ్ళు కూడా. సో ఇక్కడ కొంచెం స్ప్రెడ్డింగ్ అనేది ఫాస్ట్ గా ఉంది ఈ వైరల్ మ్యూటేషన్స్ లో. సో ఓవరాల్ గా అయితే డిసీజ్ కి వచ్చేసరికి కూడా పెద్దగా మార్పు అయితే ఏం జరగట్లేదు. సో ఇదంతా కూడా కంక్లూడ్ చేయడానికి ఇంకా ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్ అనమాట. ఓకే సార్, నాది ఒక పర్సనల్ క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళకి వచ్చింది అనుకుందాం సార్. సో అంటే ఇప్పుడు నేను ఇల్లు వదిలేసి పారిపోవాలా? అంటే మీకు వాట్ సార్ట్ ఆఫ్ సోషల్ సపోర్ట్ ఐ షుడ్ గివ్ టు మై పీపుల్, ఎలా ఉండాలి అది కొద్దిగా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఊర్లో వచ్చింది అనుకోండి, పాలకి వాళ్ళ ఇంటికి పాలు ఇస్తే నాకు పాలు ఇవ్వకూడదు, వాడికి నీళ్ళు పోస్తే నాకు నీళ్ళు పోయకూడదు అనే విధంగా మాట్లాడుతున్నారు పబ్లిక్. అంటే కొద్దిగా అవగాహన తక్కువ ఉంది అనుకోండి. కానీ మనం మన ఇంట్లోకి వస్తే ఎలా బిహేవ్ చేయాలి? అంటే నాకు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నా తమ్మునికి పిల్లలు ఉన్నారు, మా తమ్మునికి వస్తే నేనేం చేయాలి? ఒకటండి, మీకు కానీ ఇంట్లో మీరు సపరేట్ గా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉండి మీరు ఆ రూమ్ లో ఉండగలిగే ఫెసిలిటీ మీరు ఉంది అంటే మీరు హ్యాపీగా రూమ్ లో ఉండిపోవచ్చు. మీకు మీ ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ పట్టేటండి. మీ కానీ ఐసోలేటెడ్ గా మీ ఒక్కరికి ఒక ఉండగలిగే రూమ్ ఉంది, హ్యాపీగా దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అని అంటే మీరు ఉండొచ్చు. మీరు డిసీజ్ వచ్చిన వాళ్ళ రూమ్ లో ఉంచొచ్చు, మిగతా వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, వేరే వాళ్ళని ఏదో ఇట్లా కలిసి అంటే పాజిటివ్ పేషెంట్ ని ఇద్దరు మాస్కులు పెట్టుకొని కలిసినంత మాత్రం మనకేమంత ఈజీగా రాదండి అది. సో దానికి కాంటాక్ట్ అయింది అంటే దానికి కొంచెం పీరియడ్ ఇచ్చారు టైం. ఒక పర్సన్ ని పాజిటివ్ పర్సన్ ని కాంటాక్ట్ అయిన మనం రిస్కీ కాంటాక్ట్ పాజిటివ్ కాంటాక్ట్ అని అంటే దాని అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ 10 to 15 minutes ఒక పర్సన్ తోటి దగ్గరలో సమూహంగా ఉండి మాట్లాడి అట్లాంటి చేస్తే అది మనం కాంటాక్ట్ అన్నట్టు. సో ఊరికే అట్లా మనం పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే అలా ఇలా నడుచుకుంటూ వెళ్తే రావడం అనేది అది లేదు, అది ఇంపాసిబుల్. అది ఈవెన్ ఇద్దరు మాస్క్ పెట్టుకోకుండా రాదు అది. నవ్ అండ్ డేస్ ఏంటంటే ఇంతకు ముందు ఇమ్యూనిటీ అనేది మనకి తెలియదు. ఇప్పుడు ఈ మధ్యన ఏమైపోయిందంటే ఇమ్యూనిటీ గురించి మీరు ఇందాక వైటమిన్ సి గురించి, ఈ ఆకుకూరలు తినడం, ఈ గింజలు తినడం ఇవన్నీ చెప్పారు కదా సార్. ఇవి కరోనా రాకుండా మనకు ఎంత దోహదపడతాయి, అదే విధంగా కరోనా సోకిన వాళ్ళకి అది ఎఫెక్ట్ తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ జీవన విధానంలో. అలాగే ఇప్పుడు ఆవిరి పట్టడం కానీ, కషాయాలు కానీ, పసుపు పాలలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మన ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఎలా మనకు ఉపయోగపడుతుంది? ఒకటండి, ఇమ్యూనిటీకి మన కరోనా రావడానికి సంబంధం లేదు. నెంబర్ 1, ఎంత ఇమ్యూన్ పర్సన్ అయినా కానీ కరోనా వస్తుంది. సో మనకు ఒకటి ఏంటంటే ఇమ్యూనిటీ మంచిగా ఉంటే కరోనా అనేది ఒక సాధారణ దగ్గు జలుబు లాగా వచ్చి పోతుంది. ఇమ్యూనిటీ సరిగా లేదు అని అంటే ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది మనలో. అంతే తప్ప మనకు ఇమ్యూనిటీ మంచిగా ఉందని చెప్పేసి కరోనా అనేది మనకు రాకుండా పోవడం అనేది అది కరెక్ట్ కాదు. సో ఇమ్యూనిటీ మనం అనేది మంచిగా మన ఇమ్యూనిటీని అనేది ప్రాపర్ గా ఉంచుకుంటే ఈ ఒక్కటే కాదు, కరోనా ఒక్కటే కాదండి, ఏ డిసీజ్ అయినా కానీ మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ మెషినరీ అన్నట్టు, ఒక అద్భుతం మన మానవ శరీరమే. సో మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మన ఇమ్యూనిటీ మనకి సాధ్యమైనంత వరకు మనని కాపాడుతుంది. ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మన మనిషి అనేది ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ సర్వైవ్ అవుతూ వస్తున్నారు. మనకి ఈ మెడిసిన్స్ కానీ ఈ సిస్టమ్ ఇవన్నీ కూడా గత 50-60 సంవత్సరాల నుంచి మాత్రమే డెవలప్ అయినాయి. సో అంతకుముందు మరి మనుషులు బతకలేదా అంటే బతికారు. ఏంటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనం నేచర్ కు దగ్గరగా ఉన్నాము, ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఉంది కాబట్టి మనకి అన్ని రకాల రోగాల నుంచి సాధ్యమైనంత కాపాడింది కాబట్టి. అంతే తప్ప ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉంటే రోగం రాదని కాదు, వచ్చిన రోగం అనేది చాలా తక్కువ స్థాయిలోనే మన నుంచి వెళ్ళిపోతుంది. అది మనకి తెలుస్తుందా సార్? అది ఏమైనా లేదంటే అది చెప్పలేమండి, అది మనకి తెలియచ్చు తెలియకపోవచ్చు. అది మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ లో కూడా మన పర్సన్ టు పర్సన్ అది ఇమ్యూన్ సిస్టమ్ అనేది 2 రకాలు ఉంటుందండి. ఒకటి, మనము మన దైనందిన జీవితంలో బై బర్త్ నుంచి ఎక్స్పోజ్ అయిన ఆర్గానిజమ్స్, మన ఫుడ్స్ స్టఫ్ వీటిని బట్టి ఒక టైప్ ఉంటుంది. అంటే మనం అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే మనం గెయిన్ చేసుకున్న ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. సో ఇంకోటి ఇన్నేట్ ఇమ్యూనిటీ అని ఒకటి ఉంటుంది. అంటే మనది వంశపారంపర్యంగా తరతరాల నుంచి మన బ్లడ్ లో వస్తూ ఉంటుంది.
సో ఈ 2 రకాలు ఉంటాయండి, ఇన్నేట్ ఇమ్యూనిటీ ఒకటి, అడాప్టివ్ ఇమ్యూనిటీ. అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే సింపుల్ అండి, ఒకటి మనకి చికెన్ పాక్స్ వచ్చింది, ఒకసారి వచ్చిందంటే ఇంకోసారి రాదు అది. సో అదేంటంటే ఒకసారి వచ్చిందంటే మన లోపల యాంటీబాడీస్ తయారైతే నెక్స్ట్ టైం నుంచి అది రాగానే అటాక్ చేసేసి దాన్ని కిల్ చేసేస్తాయి అనమాట అట్లా. సో అది అడాప్టివ్, ఒక విధంగా అడాప్టివ్ ఇమ్యూనిటీ అనమాట అది. సో మనం వ్యాక్సిన్స్ తీసుకుంటాము, అది రకం ఇమ్యూనిటీ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు, చాలా సంతోషం సార్. సార్ ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే చాలా మందికి అసిమ్టమాటిక్ అంటున్నారు కదా, అంటే అసలు వచ్చిన వాళ్ళకు కొంతమందికి అంటే ఉండడం వల్ల వాళ్ళకు స్ట్రెంత్ ఎక్కువగా ఉండడం వల్ల తెలియకపోతుండొచ్చు అంటున్నారు కదా. సో అంటే అట్లాంటి వాళ్ళకు వచ్చింది అనేది వాళ్ళకు ఏమన్నా అంటే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు అసిమ్టమాటిక్ ఉంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళ లోపల స్ట్రెంత్ ఉన్నది బట్ వాళ్ళకు తెలియదు, కానీ వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తుంటారు, వాళ్ళ ఇంట్లో పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా తెలియకుండా? ఉంటదండి, ఖచ్చితంగా ఉంటది అవకాశము. ఇక్కడ మనకు ఈ డిసీజ్ లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెయిన్ ప్రాబ్లం కూడా అదే అండి. ఎందుకంటే మనము ఆల్రెడీ ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే వాళ్ళని దూరం పెట్టేస్తాం. అవును సార్. కానీ ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళని పెట్టలేదు, మనకు తెలియదు కదా అసలు. అవును సార్. సో ఇంకొకటి హెల్త్ కేర్ వర్కర్స్ లో ఇప్పుడు మేమే చాలా మందిని చూసాము, నేను పర్సనల్ గా కూడా 4-5 కేసులను మేము చూసాము. ఓకే. సో ఒక పర్సన్ వాళ్ళ ఇంట్లో సివియర్ అయిపోయి హాస్పిటలైజ్ అయిపోయి ఆక్సిజన్ వెంటిలేటర్ వరకు వెళ్ళారు. ఓకే. వాళ్ళ బ్రదర్ అండ్ మదర్ ని తీసుకొచ్చి పెట్టాము హాస్పిటల్లో. ఓకే. ఐసోలేషన్ లో. వాళ్ళకి ఆల్మోస్ట్ 15 డేస్ ఉంచాము. 15 డేస్ ఏ విధమైన సింప్టమ్స్ లేవండి అసలు. ఓకే. బోత్ ఆర్ పాజిటివ్. ఓకే. సో అది మెయిన్ ఇక్కడ ప్రాబ్లం అక్కడే వస్తుంది. డిసీజ్ ని కంటైన్ చేయడంలో ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఎసిమ్టమాటిక్స్ అనే వాళ్ళు నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఆ ఎసిమ్టమాటిక్స్ ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. అలా అని చెప్పేసి మనం మన దగ్గర 130 కోట్ల మందికి టెస్ట్ చేయడం కూడా సాధ్యం కాదు. అవును సార్. సో అందుకోసం ఏంటంటే ఎయిదర్ పర్సన్ సిమ్టమా ఎసిమ్టమాటికా మనకు సంబంధం లేకుండా సాధ్యమైనంత వరకు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయమనేది అందుకే అనమాట. సార్ అంటే ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ అంటే బయట వాళ్ళతో మెయింటైన్ చేస్తాం సార్. అంటే మనం నా క్వశ్చన్ ఏంటంటే బయట వాళ్ళతో కరెక్టే మెయింటైన్ చేస్తాం. అంటే ఇంట్లో ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఈ సోషల్ డిస్టెన్స్ అనేది మనకు పాసిబుల్ కాదు. సో అంటే అక్కడ ఎలా అన్నట్టు? అదే అండి, ఇప్పుడు మేమైనా హాస్పిటల్కి వెళ్తున్నాము, పేషెంట్స్ డైరెక్ట్ ఎక్స్పోజ్ అవుతున్నాం కరోనా పాజిటివ్ పేషెంట్స్ కి. ఓకే. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇంటికి రావాల్సిందే. అవును సార్. ఆ రిస్క్ మాకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటది. కాకపోతే మేము సాధ్యమైనంత వరకు మేము ఏం చేస్తామంటే ఇంటికి రాగానే డైరెక్ట్ ఇంట్లోకి వెళ్లకుండా ప్రాపర్ గా అవుట్ సైడ్ కొంచెం మనం వాడిన వస్తువులు కానీ అవన్నీ కూడా బయటనే స్టెరిలైజ్ చేసుకొని శానిటైజ్ చేసుకొని డైరెక్ట్ స్నానం చేసి అప్పుడు కానీ ఇంట్లోకి వచ్చి కొంత వరకు మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట, మన వస్తువుల ద్వారా ట్రాన్స్మిట్ అయ్యేది. ఓకే. సో కానీ మనకు తెలియకుండా ఇప్పుడు వచ్చేసి 2-3 రోజులు మన లోపల ఆల్రెడీ అసిమ్టమాటిక్ ఉండి ఆల్రెడీ స్ప్రెడ్ అయితే దానికి మన చేతుల్లో ఏం లేదండి అది. సో అందుకోసం అని ఏంటంటే కొత్త వాళ్ళకి కానీ ఎవరైనా బయట వాళ్ళకి కానీ సాధ్యమైనంత వరకు ఎక్స్పోజ్ కాకుండా ఉండడం. సో అవసరం లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు. ఎవరైనా వెళ్ళినా పని ఉన్న వాళ్ళు మాత్రం ఎమర్జెన్సీనో వర్క్ పర్పస్ అయితేనే వెళ్ళాలి. ఓకే. ఆ వెళ్ళిన వాళ్ళు కూడా మనం అనుకున్నట్టు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ ప్రాపర్ కేర్ ఒకటి తీసుకుంటే మన చేతుల్లో ఇంతే అండి. ఇక మిగతా అంతా కూడా టైం విల్ డిసైడ్ ఏంటి అనేది. ఓకే. సో మన సాధ్యమైనంత వరకు మనం గిల్టీ ఫీల్ కాకుండా మన సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తలు తీసుకొని అయినా వచ్చింది అని అంటే మనం ఏంది మన చేతుల్లో లేదు అది. ఈ సీరియస్నెస్ ఎన్ని రోజులు అనేది ఏమన్నా అప్రాక్సిమేట్ గా అంటే మీరు ఏమైనా గెస్ చేయగలరా సార్? అంటే 2 to 3 months పడతా అనుకుంటున్నాం అండి. ఓకే. కాకపోతే ఏంటంటే ఒకటే అండి, ఇదే మన దగ్గర ఉన్న పాపులేషన్ తోటి అది ప్రాపర్ గా జడ్జ్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో అంటే మన దగ్గర ఇప్పుడు రోజుకు 2000 కేసులు వస్తున్నాయి హైదరాబాద్ లో. సో 1 crore పాపులేషన్ లో 2000 అనేది చాలా తక్కువ. సో ఒకటి టెస్టింగ్ ప్రాపర్ గా చేసి ఐడెంటిఫై కాక 2000 వస్తున్నాయా లేదంటే ఆల్రెడీ ఎక్కువ ఉండి వస్తున్నాయా అనేది కూడా మనం ఇట్లా బ్లైండ్ గా స్టేట్మెంట్స్ ఇవ్వలేము. అది స్టేట్మెంట్స్ ఇవ్వలేము, అది కరెక్ట్ కూడా కాదు. సో ఈ టెస్టింగ్ మన మొత్తం పాపులేషన్ కి చేయగలమా అంటే అది హైలీ ఇంపాసిబుల్ మన పాపులేషన్ కి. సో దీనివల్ల కరెక్ట్ లేదు, కానీ మనం కరెక్ట్ చెప్పలేకపోతున్నాం. కానీ యాజ్ పర్ వెస్ట్రన్ ట్రెండ్స్ వాటి ప్రకారం ఏంటంటే మోస్ట్లీ ఇంకొక 2 months లో డౌన్ ఫాల్ అయింది అనుకుంటున్నాం. నార్మల్ పీపుల్ వాళ్ళు డైలీ గార్గ్లింగ్ చేసుకోవాలా, స్టీమర్ పట్టుకోవాలా, పట్టుకున్నా దాంట్లో ఏదైనా పసుపు వేసుకోవాలా లేదా ఏదైనా క్యాప్సిల్ లాంటివి ఉంటాయి అవి వేసుకోవాలా? అవసరం లేదండి, మీకు మీరే చెప్పారు కదా నార్మల్ పర్సన్ స్టీమింగ్ చేసుకోవాలా గార్గ్లింగ్ అన్నారు. నార్మల్ పర్సన్ స్టీమింగ్ చేసుకుంటే మీకు అసలు లోపల ఏది లేనప్పుడు చేసుకుని ఏం ఉపయోగం చెప్పండి, మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్.
అంటే ఇన్ కేస్ బయటికి వెళ్ళొచ్చి ఏమి సేఫ్టీగా ఉండడం కోసం అలా ప్రికాషన్ మెథడ్ కోసం. ఒకటి ఏంటంటే మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్, ఫేస్ వాష్ వాటితో పాటు థ్రోట్ గార్గ్లింగ్ చేసుకుంటే కొంచెం బెనిఫిటే. కాకపోతే జస్ట్ వామ్ వాటర్ తో చేసుకుంటే చాలండి. లేదంటే మౌత్ వాష్లు ఉంటాయి కదా, అవునండి, మౌత్ వాష్ తోటి గార్గ్లింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. స్టీమర్ అయితే కంపల్సరీ ఏం కాదంటారు? అవసరం లేదండి, అవసరం లేదు. కాకపోతే మీకు ఏంటంటే ఎవరైతే కోల్డ్, కాఫ్ ఇలాంటి, అది కోవిడ్ కావచ్చు, నాన్ కోవిడ్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా చేసుకుంటే ఏంటంటే గార్గ్లింగ్ ఇవన్నీ చేసుకుంటే ఇట్ సెల్ఫ్ ఏంటంటే మీకు సూతింగ్ ఎఫెక్ట్, కొంచెం రిలీఫ్ ఇస్తాయి. సో ఈ కంజెషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి కొంచెం మీకు బ్రీతింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది వాటి కోసం. ఓకే, చేసుకుంటే ఎన్ని టైమ్స్ చేసుకోవాలండి డైలీ? మార్నింగ్, ఈవినింగ్ సరిపోతుందండి, 2 టైమ్స్. యా, ఓకే, థాంక్యూ అండి. కొంతమంది కంటే ఇప్పుడు ఈ వెదర్ బాగా అప్ అండ్ డౌన్ అవుతుంది కదా సార్. యా, సో ఇప్పుడు ఈ నార్మల్ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ కానీ వస్తుంటాయి. అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు పబ్లిక్ కూడా భయపడుతున్నారు. ఈవెన్ డాక్టర్స్ కూడా మాక్సిమం అన్ని ఆన్లైన్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. కొంచెం ఫీవరిష్ గా అనిపిస్తుంది బాడీకి, కానీ టెంపరేచర్ చెక్ చేస్తేనేమో అరౌండ్ 97, 96 అట్లా ఒక 2-3 days చెక్ చేసినా కూడా అట్లాగే ఉంటుంది సార్. 97, 96 ఉంటుంది. అంటే కఫ్, కోల్డ్ వేరే ఏం లేదు. కాకుండా ఏంటంటే బాడీ వీక్ అనిపిస్తుంది, మళ్ళీ కొంచెం పడుకొని లేవగానే సెట్ అయిపోతుంది. సో అట్లాంటి కేసెస్ ను దాన్ని అంటే టెస్టింగ్ కి వెళ్ళడం వల్ల అంత అవసరం లేదా సార్? అవసరం లేదండి. ఒకటి వర్క్ స్ట్రెయిన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే సమ్ అదర్ కాజెస్ ఇంకేమైనా ఉండొచ్చు నీరసం అనిపించడానికి. లేదు అని అంటే మైల్డ్ ఫ్లూ సిమ్టమ్స్, మైల్డ్ కోల్డ్ కానీ ఏమైనా రావడం, లేకపోతే నాట్ ఓన్లీ దిస్, సో మెనీ వైరల్ ఫీవర్స్ ఇప్పుడు వచ్చే సీజనే కదండి యాక్చువల్ గా. అవును సార్. ఇంకెన్నో వైరల్ ఫీవర్స్ లో కూడా కొంచెం మనకు తెలియకుండా మైల్డ్ ఒక రోజు కొంచెం వీక్ అనిపిస్తుంది, కొంచెం ఫీవరిష్ గా అనిపిస్తుంది ఇంటర్నల్ గా. అంటే మనకు బయటికి ఫీవర్ ఉండదు కానీ మన బాడీ కెన్ ఫీల్ దట్. అట్లా ఏమనిపిస్తే సింపుల్ మీరు ఒక పారాసిటమాల్ వేసుకొని కొంచెం రెస్ట్ తీసుకోండి. ప్రొలాంగ్డ్ గా 5-6 రోజుల మించి అట్లే ఉంటుంది అంటే మాత్రం మీరు మెడికల్ ఒపీనియన్ తీసుకోండి. అంటే ఒక 2 days నుంచి 3 days నుంచి కంటిన్యూస్ చెక్ చేస్తున్నా కూడా ఫీవర్ మెజర్ చేస్తున్నా కూడా అరౌండ్ 97, 96 అంతే ఉంటుంది సార్. ఒక 2 hours 3 hours యాక్చువల్ గా 99 కూడా ఫీవర్ కాదండి. ఓకే, సో 100.4 అబోవ్ అంటేనే ఫీవర్ అంటారు యాక్చువల్ గా అయితే. ఓకే, సో 99 కూడా ఫీవర్ అని కాదు. ఓకే, సో బాడీ టెంపరేచర్ మార్నింగ్ టు ఈవినింగ్ కొంచెం వేరీ అవుతుంటది టెంపరేచర్ అనేది. ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఎక్కువ ఉంటది, మార్నింగ్స్ కొంచెం తక్కువ ఉంటది. సో అట్లా. సో ఇవన్నీ డిఫరెంట్ టైమింగ్స్ ని బట్టి, మనం క్లైమేట్ ని బట్టి, మన ఎక్స్పోజ్ అయిన ఎన్విరాన్మెంట్ ని బట్టి కొంచెం వేరీ 0.1 to 0.5 అప్ అండ్ డౌన్ అవుతుంటది. ఓకే, సో దానికి ఏమి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ అట్లా ఉన్నా కూడా 96, 97 3 days 4 days అట్లే ఉన్నా కూడా కన్సిడర్ చేయాల్సిన పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం ప్రాబ్లం లేదండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు అసోసియేటెడ్ గా ఏమన్నా దగ్గు, జలుబు ఉండి, ఈ ఆయాసము ఇలాంటి ఏమన్నా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉండడం, సో లేకపోతే మీకు ఏవైతే సిమ్టమ్స్ చెప్పారో ఈ అనీజీనెస్ అనేది ప్రొలాంగ్డ్ గా ఉంటుంది అనుకోండి, 5-6 days పైన ఉండి అసలు ఇక ఏ మాత్రం తగ్గుతున్నట్టు అనిపించకపోతే దెన్ యూ గో ఫర్ టెస్టింగ్. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ సార్. డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది అంటే ప్రికాషనరీగా ఈ రోజు అంటే స్టీమ్ చేయడము, అంటే వాటర్ లో కొంచెం అంటే ఈ జిందా అట్లాంటివి వాడడం చేస్తున్నారు. అంటే డైలీ ఇట్లా స్టీమ్ పట్టడము అట్లాంటివి చేయడము అంటే మెడికల్లీ సజెస్టబుల్ సార్? అంటే అంత అవసరం లేదా? అవసరం లేదండి, అవి డైలీ చేయాల్సినవి. కాకపోతే దాని బదులు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, అది బెటర్. అంటే మన లంగ్ కెపాసిటీ, లంగ్ రిజర్వ్ అనేది పెంచుతుంది. ఓకే, సో ఏమన్నా లంగ్ రేపు ఇన్వాల్వ్ అయినా కానీ దాన్ని తట్టుకునే కెపాసిటీ పెంచుతుంది. ఆ లంగ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే యూజ్ అవుతుంది. కానీ ఓన్లీ మనకి ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా ఈ ఆవిరి పట్టుకోవడం, జిందా తీసుకోవడం, మిక్స్ కానీ ఇవన్నీ అవసరం లేదండి అవి. ఓకే సార్. అండ్ ఇంకొకటి 1 more question సార్. ఇప్పుడు మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది అంటే మాస్క్ పెట్టుకుంటున్నారు సార్. అంటే మార్నింగ్ టైంలో వాక్ చేసేటప్పుడు కూడా అట్లాంటి మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా సార్? ఏం అవసరం? మాస్క్ పెట్టుకోవద్దండి అది. ఎందుకంటే మాస్క్ పెట్టుకుంటే మనకి ఎయిర్ అనేది ఫ్రీగా మూవ్ కాదు. ఓకే, సో మాస్క్ ఇప్పుడు మనం వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మన లంగ్ మనకి ఏవైతే అది రెస్పిరేటరీ రేట్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఓకే, సో ఎక్సెస్ ఆక్సిజన్ అనేది అవసరం ఉంటుంది బాడీకి. ఓకే, సో ఆ ఎక్సెస్ ఆక్సిజన్ అనేది మాస్క్ పెట్టుకొని మనం బ్రీతింగ్ అనేది నార్మల్ గా కూర్చోవడానికి సరిపోతుంది. కానీ ఈ ఎక్సెస్ ఆక్సిజన్ అనేది అది ఇవ్వలేదు. మనం మాస్క్ పెట్టుకుంటే అది రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఓకే, సో మీరు వర్కౌట్స్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలనుకుంటే వితౌట్ మాస్క్ చేయాల్సిందే. వితౌట్ మాస్క్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఎవరు లేకుండా చూసుకుంటూ మీరు మీ వేళ మీరు చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
Normally, this Ayush Mantralaya, whatever they are suggesting in terms of Chyawanprash or even the hot water or gargle, so మేము నార్మల్గా ఫాలో చేస్తున్నాం దాన్ని. సో నార్మలీ హాట్ వాటర్ బిఫోర్ కోవిడ్ ఇట్ సెల్ఫ్ నాకు అది ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది ఫర్ ద లాస్ట్ 2-3 years నుంచి. నార్మలీ ఐఎమ్ అకస్టమ్ టు ఓన్లీ హాట్ వాటర్ యాక్చువల్లీ. సో ఇస్ ఇట్ అడ్వైజబుల్ ఆర్ షుడ్ వి కంటిన్యూ దట్ వన్ ఆర్ వాట్స్ యువర్ అడ్వైస్ ఆన్ దట్? ఈ హాట్ వాటర్ గార్గ్లింగ్ అనేది ఆల్వేస్ ఒక హెల్దీ హ్యాబిట్ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్యాథోజన్స్ ఏవైనా కానీ బిఫోర్ గోయింగ్ టు ద లంగ్స్ ఇట్ విల్ సెటిల్ ఇన్ ద థ్రోట్ అండ్ మౌత్ ఇవన్నీ. ఓకే సార్. సో ఇట్లాంటి పైన ఏమన్నా అప్పర్ రెస్పిరేటరీలో సిట్లు అయిన ఏమైనా ఉంటే మనం గార్గ్లింగ్ తోటి మనం కొంచెం హాట్ వాటర్ గార్గ్లింగ్ తోటి కొంచెం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. సో అది కొంచెం అడ్వైజబులే. ఇంకా హాట్ వాటర్ అంటే లూక్ వామ్ ఉండాలండి. లూక్ వామ్ వాటర్ ఉంటుంది. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ 37 ఉంటుంది. సో మన 44 వరకు మాత్రం అడాప్ట్ చేయగలదు మన బాడీ. బియాండ్ 44 degrees సెంటిగ్రేడ్ వాటర్ ఉందంటే మాత్రం బాయిల్ అంటే బర్న్స్ అవుతాయి. సో జస్ట్ గోరువెచ్చటి నీళ్ళు అంటారు కదా, గోరువెచ్చటి నీళ్ళతో మాత్రమే చేసుకోవాలి. మరీ హాట్ ఉండొద్దు. మరీ హాట్ ఉంది అని అంటే అక్కడ ఉన్న ఎపిథీలియం అనేది డ్యామేజ్ అవుతుంది మళ్ళీ. How about drinking, sir? Drinking hot water. రెగ్యులర్ డ్రింకింగ్ అడుగుతున్నారు ఆయన. రెగ్యులర్ డ్రింకింగ్ తీసుకోవచ్చండి. చెప్పే ఈ రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ తోటి కూడా ఏంటంటే జీర్ణ వ్యవస్థ అనేది కొంచెం ఈ గట్ మూవ్మెంట్స్ అనేవి కొంచెం ఫ్రీ అవుతాయి. మలబద్ధకం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. సో రెగ్యులర్ గా తీసుకోవచ్చు మార్నింగ్ టైం. ఓకే సార్. కాకపోతే ఏంటంటే మరీ ఇప్పుడు ఒక 1 or 2 glasses అంతవరకే కానీ ఎక్కువ వాటర్ తీసుకోవద్దు మళ్ళీ అది కూడా. సో ఇప్పుడు ఒక 1/2 లీటర్ అట్లా తాగినాం అనుకోండి మార్నింగ్ కానీ వామ్ వాటర్, మోషన్స్ అయితే చాలా మందికి. ఏంటంటే ఈ మధ్య ఒకటి మిస్ట్ గన్స్ లాంటివి వస్తున్నాయి, కంప్రెసర్ కైండ్ ఆఫ్ థింగ్. ఒక హాట్ ఎయిర్ వచ్చి అందులోంచి శానిటైజర్ ఏదైతే ఉందో అది మిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. అదంతా రూమ్ అంతా శానిటైజ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. సో దాని వల్ల అంటే దాంతో ఇంకేమైనా సైడ్ అంటే పిల్లలు ఉంటారు ఇంట్లో, అది అయిపోయిన తర్వాత మనం లోపల రావడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? యాక్చువల్ గా అలాంటి పిల్లలకి దూరంగా ఉంచడం బెటర్ అండి. ఓకే. మనకండి సో మనకైనా కానీ ఏంటంటే దాంతో కొంచెం రెస్పిరేటరీ ఇరిటేషన్ అవన్నీ ఉంటాయి అవి పీల్చుకోవడం వల్ల. ఓకే. సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఏంటంటే మనకి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏవైతే దోమల నివారణ కోసం కొడుతుంటారు కదండి కెమికల్స్, సో లైక్ టైప్ ఆఫ్ అదనమాట లో ఇరిటేషన్ అవన్నీ వస్తాయి. కాబట్టి ఆల్వేస్ ఏంటంటే ఎయిర్ ని మనం ప్యూరిఫై చేయడం అనేది శానిటైజర్స్ చేసి అనేది అది పాసిబుల్ కాదు అది. సో ఓన్లీ సర్ఫేసెస్ మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓకే. సో అవన్నీ అంత కరెక్ట్ కాదండి అవి అయితే వాడడం. అంటే నెసెసిటీ అంటే ఆఫీస్ స్పేస్ లో రెగ్యులర్ గా విజిటర్స్ వస్తుంటారు. సో ఆఫీస్ స్పేసెస్ ఒకటి ఏంటంటే ఓన్లీ సర్ఫేస్ క్లీనింగ్ ఒకటి, ఆ ఐటమ్స్, ఆబ్జెక్ట్స్, టేబుల్స్ ఏవైతే డోర్ నాబ్స్ ఇలాంటివి ఉంటాయో ఇవి ప్రాపర్ గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి మెయిన్. అండ్ ఇంకొకటి పాల ప్యాకెట్లు, వెజిటేబుల్స్ అన్నిటిని కూడా రాగానే వాటిని ఉప్పు నీళ్ళు వేసి కడిగి చేస్తున్నాను. ఇప్పుడు పాల ప్యాకెట్ అంటే ఆల్రెడీ ప్యాకేజ్డ్ కాబట్టి హాట్ వాటర్ లో వేసి క్లీన్ చేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కూడా కొంచెం వామ్ వాటర్ లో వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. లేదంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఆ సాల్ట్ హాట్ వాటర్ లో కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బిఫోర్ దట్ 1 day జస్ట్ కొంచెం పక్కకు పెట్టేసి ముందు రోజు తెచ్చిన తర్వాత 1 day పక్కకు పెట్టేసి నెక్స్ట్ డే నుంచి వాడుకోవడం కొంతలో మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఏమైనా క్రాస్ కంటామినేషన్ ఉన్నా కానీ. సార్ అది ఇంకొక విషయం సార్, ఇప్పుడు మనము సన్లైట్ కావాలి. సో ఒకవేళ ఇంకా 7-8 o'clock మార్నింగ్ సన్లైట్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. కానీ ఆ టైంలో అవైలబిలిటీ అంటే నైట్ షిఫ్ట్ వర్క్ చేసే వాళ్ళు మధ్యాహ్నం ఉంటే దాని నుంచి యూవీ రేస్ వస్తాయి, ఇంకా అది అడ్వైజబుల్ కాదంటున్నారు. డి విటమిన్ నిజంగా మధ్యాహ్నం లో దొరుకుతుందా దొరకదా? యాక్చువల్గా ఏంటంటే 11 లోపు బెటర్ అండి. మార్నింగ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఇమ్యూన్ సిస్టమ్ లో ప్లే రోల్ చేసేది. సో ఈ స్లీప్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఈ లాగ్ ఎఫెక్ట్ వల్ల, స్లీప్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కొంచెం వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది బాగా. సో ప్రాపర్ స్లీప్ అనేది తీసుకోవాలి. సో అట్లీస్ట్ 7 to 8 hours రిక్వైర్డ్ అండి. సో ఆల్వేస్ ఏంటంటే మార్నింగ్ బిఫోర్ 11 ఉండే అయితేనే దాంట్లో ఉండే దాని వేవ్ లెంత్ ప్రకారం అయితేనే కొంచెం మన సబ్క్యూటేన్స్ లో ఉన్న ఫ్యాట్ అనేది వైటమిన్ డి లాగా కన్వర్ట్ అవుతుంది. ఒక చిన్న డౌట్ అండి సార్, ఈ మధ్యకాలంలో చూస్తే దేర్ ఆర్ సమ్ ఫార్వర్డ్స్, ఏదో ఒక కిట్ వచ్చింది, యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్ అని, కోవిడ్ టెస్ట్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఇస్ దట్ రియల్లీ రిలయబుల్, అథెంటిక్ సార్? సెల్ఫ్ టెస్టింగ్ కిట్ అనేది చెప్తున్నారు. లేదండి, లేదు.
అలాంటి టెస్టింగ్ కిట్స్ అయితే ఏవి లేవు. ఇంకొకటి అదండి, ఇప్పుడు మనకి మలేరియా కిట్స్ మీకు ఐడియా ఉండి ఉంటుంది, హెచ్ఐవి కిట్స్, మలేరియా కిట్స్. అవును సార్, అవును సార్, చేస్తారు కదా. అవును సార్. అలాంటి యాంటీబాడీ కిట్స్ వచ్చినాయి. ఓకే. సో ఆ యాంటీబాడీ కిట్స్ ఏంటంటే దాంట్లో మనకి డిసీజ్ వస్తే కొన్ని యాంటీబాడీస్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో బాడీలో, ఆ యాంటీబాడీస్ ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకే, ఓకే. ఆ యాంటీబాడీస్ పాజిటివ్ వచ్చిందంటే మనకు ఆల్రెడీ కోవిడ్ ఎఫెక్ట్ అయినట్టు. సో అందులో రెండు ఉంటాయి, ఐజీఎం, ఐజీజీ అని. ఓకే. ఐజీఎం అయితే ఇనిషియల్ రెస్పాన్స్ వస్తుంది, అంటే డిసీజ్ మనకి ఎఫెక్ట్ అయిన 1 week లో మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యింది, దాన్ని కౌంటర్ చేయడం కోసం. ఓకే. సో ఐజీజీ అనేది ఆఫ్ లేట్, కొంచెం లేట్ గా 2 to 3 weeks తర్వాత. ఓకే. సో ఈ 1 week ప్రయర్ గానీ చేస్తే ఐజీఎం కూడా పాజిటివ్ రాదు, ఏది పాజిటివ్ రాదు. ఓకే, ఓకే. ఇదంతా కూడా ఏంటంటే యాంటీబాడీ టెస్ట్లు అనేవి కూడా దేనికోసం అంటే ర్యాపిడ్ గా ర్యాండమ్ గా పబ్లిక్ లో ఎంత మందికి తెలియకుండానే వచ్చింది అని ఇలాంటి రీసెర్చ్ కోసం మాత్రమే జనరల్ గా యూజ్ చేస్తారు. ఓకే, ఓకే. సార్ మోస్ట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చేసిన యాంటీబాడీ టెస్ట్ చేస్తున్నారు అక్కడ? లేదు, గవర్నమెంట్ చేసేది ఆర్టీపీసీఆర్ ఒకటి, యాంటీజెన్ టెస్ట్. యాంటీజెన్ అంటే డైరెక్ట్ వైరస్ ని ఐడెంటిఫై చేస్తుంది, అంటే మన బాడీలో వైరస్ ఉందా లేదా అనేది. ఓకే, ఓకే. ఈ రెండు కూడా థ్రోట్ స్వాబ్ ద్వారా చేస్తాయండి, బ్లడ్ శాంపుల్ కాదు. యాంటీబాడీ టెస్ట్ అనేది బ్లడ్ శాంపుల్ తో చేస్తారు. ఓకే, ఓకే, ఓకే. సో యాంటీబాడీ టెస్ట్ అనేది పెద్ద యూస్ఫుల్ ఏం కాదు? లేదండి, దాంతో పెద్దగా ఇప్పుడు యూస్ఫుల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేమున్నాం అనుకోండి, హెల్త్ కేర్ వర్కర్స్ సార్. సో మేము ఒక 2-3 months నుంచి అందులో వర్క్ చేస్తున్నాం. అవును సార్, అవును సార్. ఎంత మందికి డిసీజ్ వచ్చింది తెలియకుండానే అనే ఇలాంటి ఏమైనా స్టడీస్ చేయాలనుకోండి, ఈ యాంటీబాడీ టెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు నాకు కానీ యాంటీబాడీ టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చిందని అనుకోండి, సో దాని అర్థం ఏంటంటే నాకు ఆల్రెడీ నేను ఎప్పుడు ఎక్స్పోజ్ అయినా నేను దానికి ఇమ్యూన్ అయిపోయినా అని. ఐజీజీ పాజిటివ్ వచ్చింది అనుకోండి, వీఆర్ ఆల్రెడీ ఇమ్యూన్, వీఆర్ సేఫ్ అన్నట్టు. సో ఇట్లాంటి వాటి కోసము ఇట్లాంటి స్టడీస్ పబ్లిక్ లో ఎంత ప్రివలెన్స్ ఉందని తెలుసుకోవడం కోసం చేస్తారు, కానీ ఈ అక్యూట్ కండిషన్స్ లో ఇవి సూట్ కావండి ఇవి. సార్ మీరన్నట్టు మా దగ్గర అందరు యూత్, అందరు కూడా మోస్ట్లీ అసిమ్ప్టమాటిక్ ఉండొచ్చు. ఈ యాంటీబాడీ చేస్తే సేఫ్ అని ఒక డిక్లరేషన్ తీసుకోవచ్చు మనం ఏమన్నా, అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? అది యాక్చువల్గా ఇప్పుడు అందరూ కొన్ని బయట ల్యాబ్స్ చేస్తున్నారండి, 600-750 rupees అట్లా ఐజీజీ. 650కి ఏదో కిట్ అని చెప్పి సర్క్యులేట్ అయింది సార్, మా వాళ్ళు ఎవరో పెట్టారు యాంటీబాడీ టెస్ట్. ఇదే అండి, ఇదే నేను చెప్పిన ఐజీజీ అని ఉంది కదా, ఇదే అనమాట. థైరోకేర్ అండ్ విజయ డయాగ్నోస్టిక్ వీళ్ళందరూ యాంటీబాడీ టెస్ట్ చేస్తున్నారండి. ఓకే. సో ఆ స్టెప్స్ తో మనం ఓన్గా చేసుకోవచ్చా, వాళ్ళ దగ్గర చేసుకోవాలంటారా? లేదండి, అది కన్సల్ట్ టెక్నీషియన్ చేయాల్సి ఉంటుంది, మనం చేసుకునేది కాదు. ఎందుకంటే డైరెక్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కిట్స్ లాగా డైరెక్ట్ శాంపుల్ వేసి రమ్మంటే వచ్చేది కాదు, అది దానికి వేరే సొల్యూషన్ ఉంటుంది. ఆ కిట్ లో 10 to 15 స్ట్రిప్స్ వస్తున్నాయి, దాంతో పాటు దానికి సరిపోను బాటిల్ సొల్యూషన్ వస్తుంది ఒకటి. ఓకే. సో ఆ కిట్స్ తో పాటు ఆ సొల్యూషన్ వాడాల్సి ఉంటుంది, మన బ్లడ్ శాంపుల్ తో పాటు ఆ సొల్యూషన్ రెండు మిక్స్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఎవరైనా ఉంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు, అది మాన్యువల్ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే చేసుకోవచ్చు. కాకపోతే అంటే ఆ కిట్స్ కొనాలంటే మాత్రం మనం డైరెక్ట్ ఇట్లా మనం కొనడానికి లేదండి అది. సో అది ఓన్లీ ఫర్ ల్యాబ్స్ కోసము విత్ జిఎస్టీ అండ్ రిజిస్టర్డ్ ల్యాబ్స్ కోసం మాత్రమే దాని ఏజెన్సీలు సప్లై చేస్తున్నాయి.